ఉపవాసం వలన మాత్రమే విడిచిపోవును. నా యొక్క 26 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో సాతాను వెంబడించని జీవితాలు నేను ఇంతవరకు చూడలేదు. సాతాను పర్మనెంట్గా వెళ్ళిపోవటం అనేది కూడా జరగదు. ఈ లోకంలో ఉన్నంతకాలం అపవాది ఎప్పుడు వెంబడిస్తూనే ఉంటాడు. అందుకే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నా యందు నిలిచి ఉండుడి. యేసుక్రీస్తు జాగ్రత్తగా వినాలి. మన దగ్గర ఎప్పుడైతే యేసు లేడు అని అపవాదికి తెలిసిందో కాబట్టి అంతే 28 అంటాడు, ఇదిగో నేను సదాకాలము యుగశతాబ్ది వరకు తోడై ఉన్నాను. ఇప్పుడు ఉన్నారు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నంతసేపు సాతానికి అధికారం ఉండదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలను విడిచిపోయిందో దానికి ఒక ఉదాహరణ సౌలు దావీదు చరిత్ర. సౌలు ఎప్పుడైతే దేవుడు మాటను తృణీకరించాడో, దేవుడు చేయొద్దన్న పని ఎప్పుడైతే చేశాడో, దేవుని ఆత్మ సౌలును విడిచిపోయెను. సౌలు వద్దకు దేవుడి దగ్గర నుంచి దురాత్మ వచ్చాను. దేవుడి దగ్గర నుంచి దురాత్మ వచ్చింది సౌలు దగ్గరికి. దేవుని ఆత్మ సౌలును విడిచి దావీదు యొద్దకు వెళ్ళాను. హల్లెలూయా. ఇది నేను ప్రాక్టికల్గా కూడా చూశాను. చాలామంది జీవితాలు చూశాను. వారు చాలా అద్భుతమైన జీవితాన్ని ప్రారంభించారు. ముగింపు చాలా దారుణంగా ఉంది. చాలా దారుణమైన ముగింపు. ఎంత భ్రష్టులు అవ్వాలో అంత భ్రష్టులు అయిపోయి చచ్చిపోయారు. కాబట్టి నా హెచ్చరిక ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనే మీరు యేసుప్రభువుని విడిచిపెట్టకండి. విడిచిపెట్టిన వెంటనే సాతాను చంపేస్తాడు. ఎందుకు చంపుతాడంటే, మళ్ళీ మనం మారుతామేమో అని భయం వాడికి. ఒకవేళ మళ్ళీ మనం మారిపోయాం అనుకోండి, చాలా ప్రమాదం ఆడికి. యేసు ప్రభువు సాధారణంగా విశ్వాసుని విడిచిపెట్టడు, అసలు విడిచిపెట్టడు. ఎంతో భయంకరమైన పరిస్థితి. దానికి ఉదాహరణ ఇస్కరియోతు యోధా. యోధాని యేసు ప్రభువు చివరి వరకు విడిచిపెట్టలేదు. ఈరోజైనా మారు మనసు పొందవయ్యా అన్నాడు. పొందను అన్నాడు. అప్పుడు వాడు 2 చెక్కలై చచ్చాడు. సాతాను, మీరు అక్కడ వాక్యంలో ఉంది, ఆ రొట్టె పుచ్చుకున్న వెంటనే అపవాది అతనిలో ప్రవేశించాడు. దేవుని స్తోత్రం. అపవాది ప్రవేశించిన వెంటనే వాళ్ళ చూపులు, వాళ్ళ విన్యాసాలు, వాళ్ళ ప్రవర్తనలు అడ్డంగా అన్నీ మారిపోతాయి. వాళ్ళ చూపులు మారిపోతాయి, వాళ్ళ ప్రవర్తన మారిపోతే క్రూరంగా తయారైపోతారు. ఇప్పుడు భార్యను చంపుతున్నారు, భర్తను చంపుతున్నారు, పిల్లలను చంపుతున్నారు. ఎవరో తెలుసా? అపవాది ఆవహించేసి ఉంటుంది. నిన్నటి దినాన్ని మనం పేపర్లో చూసాం. ఈ దరిద్రాలకి ఎవడో దొరికాడు ప్రియుడట. వాడు నీ పిల్లవాడు ఉంటే కుదరతన్నాడట. పిల్లవాడిని శుభ్రంగా పాలు పట్టి నిద్రపుచ్చి పట్టుకెళ్ళి పెద్ద ట్యాంకులో వేసేసింది ప్రియుడి గురించి. కాబట్టి అపవాది కార్యాలై ఏ మనిషి చేయలేడు. అలాగా మనిషి అంత దుర్మార్గంగా ఉండలేరు. అలాగే ఒకడు భార్యను కోసి ముక్కల కింద ఫ్రిడ్జ్లో పెట్టాడు చానాళ్ళు. ఈ కార్యాలన్నీ
అపవాది కార్యాలు, దెయ్యాల కార్యాలు మనుషుల కార్యాలు కావు. కాబట్టి ఈ 3 రోజులు అంటే ఈ 2వ రోజు రాత్రి కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాను. మీరు ఈ రాత్రి మళ్ళీ ఇంటికి వెళ్తారు, రేపు మధ్యాహ్నం మళ్ళీ వెళ్తారు. కానీ ఇంటికి వెళ్ళాక దేవుడు సహవాసం వదిలిపెట్టొద్దు. ఉపవాస ప్రార్థనలు అంటే దేవుడితో సహవాసం ఎక్కువగా చేయడానికి ఉద్దేశించబడి. కాబట్టి ఎప్పుడైతే దేవుడికి వ్యతిరేకమైన కార్యం మీరు చేశారో అపవాదికి అవకాశం ఇచ్చారు. దేవుడు అన్నాడు దావీదుతోటి, నాతాను అనే ప్రవక్తను పంపించి, దావీదా, ఒక పరాయి స్త్రీని, ఎవరి భార్యనో నువ్వు ప్రేమించి పాపం చేసి నాకు నిందకు కారణమయ్యావు అన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు నామానికి నిందకు కారణమయ్యాడు దావీదు. ఉదాహరణకి మీరు నిజంగా చెప్పండి, మనలో ఎవరైనా తప్పు చేస్తే ఎవరిని అంటారు? మరి అది మనకు మేలు ఎలా జరుగుతుంది? మనలో తప్పు చేసినప్పుడు దేవుణ్ణి అన్నప్పుడు మనకు మేలు ఎలా జరుగుతుంది? ఈ రాత్రి నన్ను బట్టి దేవుడికి నింద రాకూడదు అని ప్రార్థన మొదలు పెడదాం. నన్ను బట్టి ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేయి పిల్ల, కళ్ళు మూసుకో. నన్ను బట్టి దేవుడికి నింద రాకూడదు. వాక్యంలోకి వెళ్తున్నాం. నన్ను బట్టి ప్రభువుకి నింద రాకూడదు. నేను దేవుడి నామాన్ని ఘనపరచాలి. నేను అపవాదికి చోటు ఇవ్వకూడదు. నేను దేవుడి కొరకు జీవించాలి, దేవుడితోనే జీవించాలి. నా జీవితంలో నాలో ఊపిరి ఉన్నంతకాలం నేను అపవాదికి చోటు ఇవ్వను. చెప్తారా అందరూ నోరు తెరిచి? నేను జీవించి ఉన్నంతకాలం మాట్లాడనీకమ్మా. నేను జీవించి ఉన్నంతకాలం నా జీవితంలో అపవాదికి చోటు ఇయ్యను. అపవాదికి చోటు ఇయ్యను. ఏ దుష్కార్యము నా ముందుంచుకోను. దేవుడికి ఇష్టం లేని పని, మాట, చూపు నేనేది చేయను. నేను దేవుడి నామానికి అవమానం రానియను. దేవుడి నామాన్ని ఘనపరుస్తాను. వాక్యానుసారంగా జీవిస్తాను. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. రాజేష్ వచ్చి వాక్యం అందిస్తాడు. 7:15 అవుతుంది. 8:15 వరకు, తర్వాత 9 వరకు, 9 గంటలకి ముగుస్తుంది. అందరికీ వందనాలను. అయితే నిన్న ఉదయం, నిన్న మధ్యాహ్నం, రాత్రి, ఈరోజు పొద్దున్న మనం ఎన్నో వాక్యాలు విన్నాం. అయితే ఈ అన్ని వాక్యాల్లోకి మనకు కనబడింది ఏంటంటే, మనం మారు మనసు పొంది
దేవునికి దగ్గర అవ్వాలి. మన హృదయాన్ని మార్చుకొని దేవునికి దగ్గర అవ్వాలి. ఈ సాతాను వలలో మనం పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. అయితే మనం ఈరోజు అదే వాక్యాన్ని కంటిన్యూ చేద్దాం. అయితే ఈరోజు నేను చెప్పినట్టే మనం పాత నిబంధన నుంచి కొత్త నిబంధనలోకి మారిపోయాం. ఇంకా మనం ఒకవేళ పాత నిబంధన కాలంలో ఉన్నామేమో, పాత నిబంధన క్రైస్తవులుగా ఇంకా జీవిస్తున్నామేమో మనం ప్రతినిత్యము పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పాత నిబంధనలోనే ఒక వాక్యం మనం చూద్దాం. 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనము. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుష్యులు లెక్కపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. అయితే ఇక్కడ ఈ వాక్యం చివరిలో ఒక మాట ఉంది. ఏంటంటే మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. అయితే ఇక్కడ పాత నిబంధన కాలంలో కూడా మనకి దేవుడు ఒక్కడే. అయితే మరి చాలామంది అనుకుంటారు పాత నిబంధన ఎందుకు, కొత్త నిబంధన ఎందుకు అని. మనం ఇప్పుడు చిన్నపిల్లలకి వాళ్ళకి ఎలా నేర్పిస్తామంటే పాత నిబంధన పద్ధతిలో నేర్పిస్తాం. అంటే ఉదయం లేవగానే ప్రార్థన చేయండి, తర్వాత అబద్ధాలు చెప్పొద్దు, అబద్ధం చెప్పకూడదు, మోసం చేయొద్దు, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే నేను కొడతాను, తిడతాను, ఇలా మనం నేర్పిస్తాం. అది ఎందుకంటే చిన్నపిల్లలకి ఒక క్రమం నేర్పిస్తాం. వాళ్ళకి నేర్పించే క్రమం అంతా కూడా భయపెట్టి నేర్పిస్తాం. భయంతో వాళ్ళు ఒకవేళ తండ్రి కానీ తల్లి కానీ చెప్పింది చేయకపోతే వాళ్ళని తిడతామేమో, కొడతామేమో భయంతో వాళ్ళు చేస్తారు. అయితే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం చేసుకునే శక్తి లేదు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళని భయపెట్టి వాళ్ళ చేత ఆ క్రమంలోకి నడిపిస్తాం మనం. అయితే వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు అదే భయం మనం పెట్టం. భయం పెట్టకుండా వాళ్ళకే ఆలోచన వస్తుంది. వాళ్ళ హృదయంలో ప్రతిదీ ఏది మంచి ఏది చెడు వాళ్ళే తెలుసుకునే శక్తి వాళ్ళకి వస్తుంది. అలా శక్తి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంతే. మనం ఇంకా భయపెట్టవలసిన అవసరం లేదు. నువ్వు ఇది చేస్తే నేను కొడతాను, తిడతానని ఒక 20 ఏళ్ళు వచ్చిన అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ మనం చెప్పం. వాళ్ళని మందలిస్తాము. నువ్వు చేసేది తప్పు, ఈ దారి మంచి దారి, ఈ దారి చెడ్డ దారి అని మనం వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్తాం. మనం కొత్త నిబంధనకు వచ్చింది కూడా అంతే. ప్రజలకి ముందు భయపెట్టి దేవుడు ఇది ఈ ప్రకారం మీరు చేయాలి, ఇలా మీరు చేయాలి అని ఒక క్రమం నియమించాడు. అయితే ఆ క్రమంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని కొత్త నిబంధనలోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని ఇంకా భయపెట్టడు. అయితే మీరు ఇంకా పాత నిబంధనలను ఉంటూ బయటికి మన సాక్ష్యం బాగానే ఉందనుకుని మనం తృప్తి పడితే మనం ఇంకా పాత నిబంధనలు ఉన్నట్టే. అయితే ఇక్కడ ఏం చెప్తున్నానంటే మనుషులందరూ కూడా పై రూపం చూస్తారు. పై రూపం అంటే ఒక వ్యక్తి ఇప్పుడు పాస్టర్ని చూసిన వెంటనే ఇతను పాస్టరా కాదని చాలామంది తెలియజేయడం కోసం వైట్ షర్టు, వైట్ ప్యాంట్లు ఇలాగా చూడగానే ఓహో ఇతను పాస్టర్ అనుకుంటా. విశ్వాసులు అయితే ముసుగు వేసుకుని ఉంటారు, తెల్ల చీరలు కట్టుకుని, లేకపోతే ఏదో రకంగా పై రూపం బట్టి ఇతను చాలా పరిశుద్ధుడు అనుకుంటా, ఇతను చాలా అంటే క్రమం కలిగిన వాడు అనుకుంటా అని ఇలాగా బయటికి పై వేషం వేయచ్చు. కానీ వాళ్ళ లోపల వాళ్ళ హృదయం ఎలా ఉందో మనకు తెలియదు. అయితే మనుషులు ఈ పై రూపాన్ని చూసి, పై మాటలు చూసి, పై చేతలను చూసి మోసపోవచ్చు. అయితే దేవుడు అవి చూసి మోసపోవడానికి మనిషి కాదు. కాబట్టి దేవుడు దేన్ని లక్ష్య పెడతాడంటే లోపల మీ హృదయాన్ని ఎలా ఉంది దాని మీదే దేవుని లక్ష్యం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కనుక
మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, మీరు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మీరు ఎలా ఉండాలంటే శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్తున్నాడు. అయితే మరి పరిసయ్యుల నీతి అంటే ఏంటి? పరిసయ్యులు ధర్మశాస్త్రం చెప్పినట్టుగా వాళ్ళు రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు, దశమభాగం ఇస్తారు, పెద్దలను గౌరవిస్తారు, రోజు ధర్మశాస్త్రాన్ని చదువుతారు, ఇవన్నీ విధులు పాటిస్తారు. అయితే మరి వాళ్ళకంటే మీ నీతి అధికంగా లేకపోతే మీరు పరలోక రాజ్యం చేరంటున్నాడు. అంటే మరి వాళ్ళకంటే అధికంగా ఉండాలంటే వాళ్ళు 3 సార్లు ప్రార్థన చేస్తారు కాబట్టి మనం 5 సార్లు చేయాలి. వాళ్ళు వారానికి 1 రోజు ఉపవాసం ఉంటారు కాబట్టి మనం 3 రోజులు ఉపవాసం ఉందాం. వాళ్ళు రోజుకి గంట సేపు ప్రార్థన చేస్తే మనం 3 గంటలు ప్రార్థన చేయాలి. ఇది కాదు అధికంగా ఉండమంటే వాళ్ళ నీతి పైకి నీతి అంటే బాహ్యంగా మనుషులు కనపడేలాగా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు అని తెలియజేయడానికి వాళ్ళు అన్ని విధాల ధర్మశాస్త్రం చెప్పినవన్నీ పాటిస్తున్నారు. అయితే వాడు ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు నీతిమంతులుగా ఉన్నారు, కానీ వాళ్ళ హృదయం మాత్రం ఇంకా మారలేదు. హృదయం ఆ పాత హృదయమే ఉంది. మనుషులు పైకి మారారు అంటే దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు నడుచుకుంటున్నారు. అయితే అలా కూడా నడుచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ పరిసయ్యులు దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నారు. అయితే మరి వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలంటే దాని అర్థం ఏంటంటే అది అధికం అంటే ఇక్కడ ఎక్కువ అని కాదు, మీ హృదయంలో మార్పు చెందాలి. అంటే వాళ్ళ నీతి పైకి మాత్రమే నీతి అంటే వాళ్ళు బాహ్యంగా ఎటువంటి తప్పులు చేయట్లేదు, వాళ్ళు వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, నరహత్య చేయట్లేదు, ఇవన్నీ ఏమి చేయట్లేదు. కాబట్టి వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారం నీతిమంతులే. అయితే కొత్త నిబంధన ప్రకారం వాళ్ళు నీతిమంతులు కావాలంటే వాళ్ళు ఇంకా వాళ్ళ నీతి అధికంగా ఉండాలి. అంటే వాళ్ళ ఏ విధంగా నీతిగా ఉండాలంటే వాళ్ళ హృదయంలో ఆలోచనలన్నీ కూడా నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, సరిగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తే కనుక 21వ వచనం మనం చూస్తే నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అంటే పాత నిబంధన ప్రకారం నీతి అంటే అక్కడ ఏం చెప్తున్నానంటే అక్కడ నరహత్య చేస్తే నరహత్య చేయకపోతే వాడు నీతిగా ఉన్నట్టే. కానీ కొత్త నిబంధన ప్రకారం మీరు నరహత్య చేయకుండా ఇంకా ఏమి అధికంగా ఉండాలంటే మీరు కోప్పడకూడదు. అంటే నీ సహోదరుని మీదో లేదా నీ పొరుగువాడి మీదో కోప్పడడం కూడా మీరు నీతి తప్పనట్టే అంటున్నాడు దేవుడు. ఇక్కడ మరి పాత నిబంధనని పాటిస్తూ కొత్త నిబంధన కూడా మీరు పాటించాలంటే మీరు నరహత్య చేయకూడదు, అలాగే ఎదుటి వాళ్ళని మీద కోపపడకూడదు. ఇంకా మీరు కిందకు చూస్తే 27వ వచనం చూస్తే వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఇక్కడ చూస్తే మరి పాత నిబంధన ప్రకారం మీరు ఒక స్త్రీతోటి వ్యభిచారం చేస్తే అది తప్పు, వ్యభిచారం చేయకపోతే అది తప్పు కాదు, తను నీతిమంతుడే. కానీ మరి పాత నిబంధన ప్రకారం అతను ఒకవేళ తన హృదయంలో ఆ స్త్రీ గురించి చెడుగా ఆలోచిస్తే అది తప్పు కాదు. కానీ కొత్త నిబంధనలో ఒక మోహపు చూపుతో ఒక స్త్రీని మీరు చూసినప్పుడు ఒక పురుషుడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడే తను పాపం చేసినట్టుగా పరిగణలోకి తీసుకుంటున్నాడు దేవుడు. అంటే మీరు ఇక్కడ పాత నిబంధన పాటించాలి, అంటే వ్యభిచారం చేయకూడదు, అది పాత నిబంధన.
కానీ నేను వ్యభిచారం చేయట్లేదని మీరు సంతోషపడితే అక్కడితో ఆగిపోతే మీరు ఇంకా పాత నిబంధన ప్రకారం జీవిస్తున్నట్టే. అయితే ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ మోహపు చూపుతో చూడడమే మీరు పాపం చేసినట్టు అంటున్నాడు దేవుడు. ఇలాగా కొత్త నిబంధన ఏం చెప్తుందంటే మీ హృదయాన్ని సరిచేసుకోవాలి. మీ హృదయంలో కూడా మీరు పాపం ఉంచుకుంటే అది మీరు పాపం చేసినట్టే. మీరు నీతిమంతులుగా మనుషుల దృష్టికి మీరు చూస్తే ఒక వ్యక్తి ఒక 100 సంవత్సరాలు బ్రతికి ఏ తప్పు చేయకపోవచ్చు, అంటే ఒక వ్యభిచారం చేయకపోవచ్చు, దొంగతనం చేయకపోవచ్చు, నరహత్య చేయకపోవచ్చు, ఒకరిని మోసం చేయకుండా అందరి దృష్టిలో చాలా మంచివాడిగా బ్రతికుండొచ్చు. కానీ దేవుని దృష్టిలో మంచివాడు అనిపించుకోవాలంటే, నీతిమంతుడు అనిపించుకోవాలంటే తన హృదయంలో ఎటువంటి చెడు ఉండకూడదు. ఒకరిని చూసి అతని మీద అసూయ పడకూడదు, ఒకళ్ళ మీద కోపం ఉండకూడదు. అంటే ప్రతి స్త్రీని అంటే చాలా సహోదరుని చూసినట్టుగా చూడాలి. ఇలాగ ప్రతి విషయంలోని తన హృదయంలో పాపం లేకుండా జీవిస్తే అతను దేవుని దృష్టిలో నీతిమంతుడు. కాబట్టి మనం మనుషుల దృష్టిలో నీతిమంతుడిగా బ్రతకడం చాలామందికి, అంటే 100 మంది ఉంటే ఒక 80 మంది మనుషుల దృష్టిలో నీతిమంతులుగా బతకగలుగుతున్నారు. కానీ మనుషుల దృష్టిలో ఈ 100 మందిలో ఈ 80 మందిలో ఎంతమంది దేవుడికి నీతిమంతులుగా కనబడుతున్నారు అంటే ఎవరికి వాళ్ళే పరీక్షించుకోవాలి. ఇక్కడ ఇంకా చాలా విషయాలు చెప్పాడు. అంటే ఇక్కడ 5, 6, 7 అధ్యాయాల్లో మనం చూస్తే దేవుడు చాలా విషయాలు, అంటే మీరు ఉదాహరణకి మీరు ఉపవాసం చేస్తున్నారని బహిరంగంగా మీరు చెప్పొద్దు. అలా చెప్తే మీకు ఫలితం పోతుంది అంటున్నాడు. అయితే అది కూడా పాపమే. అంటే మీరు ఉపవాసం చేస్తూ నేను ఉపవాసం చేస్తున్నానని చెప్పడం కూడా పాపం కింద లెక్క. అంటే పాపం అంటే అది ఈ వ్యభిచారము, దొంగతనము వీటితో పోలిస్తే చిన్న పాపమే. అయితే మరి ఇవి చాలా విషయాలు చెప్పాడు. ఇతరులని మీరు తీర్పు తీర్చొద్దన్నాడు. ఇలా చాలా రకాలు చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇవన్నిటిలోకి మనం చూస్తే కనుక చాలా ఘోరమైన పాపంగా ఏది దేవుడు చాలా తీవ్రంగా పరిగణించాడంటే ఇక్కడ ఒకటి కోపం. మనం అందరూ అనుకుంటాము కోపం పెద్ద పాపం కాదనుకుంటాం. కానీ ఇక్కడ మీరు చూస్తే మనం చదువుకున్నాం 22వ వచనం చివరిలో ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అంటే కేవలం ఒక వ్యక్తిని కోపంతో తిట్టినందుకు నరకాగ్నిలో వేస్తానంటున్నాడు దేవుడు. అంటే మీ కోపము మీకు ఒకవేళ ఒక మనిషి మీద కోపం వచ్చింది, ఆ కోపం మీకు తగ్గట్లేదు. అంటే ఎవరికైనా కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు కొంతసేపు ఉండి తగ్గిపోతే పర్వాలేదు. ఆ కోపాన్ని మీ హృదయంలో అలాగే ఉంచుకుంటే ఆ కోపం ఎప్పటికీ తగ్గకపోతే ఇంకా లోపల మీ హృదయంలోంచి మాటలు వస్తూనే ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా మీ నోటి నుంచి బూతులు రావచ్చు, రకరకాల విషయాలు రావచ్చు. అవన్నీ వచ్చినప్పుడు మీ మాటలను బట్టి మిమ్మల్ని నరకాగ్నిలో వేయడానికి దేవుడు మీకు అర్హుడని చెప్తున్నాడు. ఇంకొక విషయంలో దేవుడు చెప్పినట్టుగా మీరు వ్యభిచారం చేస్తే, అంటే మీ శరీరంతో మీరు వ్యభిచారం చేస్తే ప్రతి శరీరం కూడా దేవుడి ఆలయం లాంటిది. అలాంటి ఆలయాన్ని మీరు పాడు చేస్తే దానికి శిక్ష మిమ్మల్ని నరకాగ్నిలో వేస్తానంటున్నాడు. మిగతావన్నీ చిన్న చిన్న పాపాలుగా దేవుడు పరిగణించాడు. కానీ ఇవి రెండింటిని మాత్రం చాలా తీవ్రంగా తీసుకున్నాడు. మరి ఇలాంటి పాపాల నుంచి మనల్ని ఇప్పుడు మనం చూస్తే కనుక ఈ వ్యభిచారం చూస్తే ఈ రోజుల్లో చూస్తే మోహపు చూపుతో చూడడమే పాపం అనుకుంటే, మరి సెల్ ఫోన్లో ఒక్కోసారి మనకు అనుకోకుండా కూడా మనం ఏదో చూద్దామని ఓపెన్ చేస్తే ఏదో రావచ్చు. అయితే ఎవరికైతే నిగ్రహం లేదో వాళ్ళు అది చూస్తూ ఉండిపోవచ్చు, అక్కడి నుంచి వేరే దానిలోకి వెళ్ళొచ్చు. ఇలాగ మనం ముఖ్యంగా చూస్తే యవనస్తులు ఈ పాపంలో పడిపోవడానికి చాలా ఆస్కారం ఎక్కువ ఉంది. అయితే మరి వీళ్ళందరూ కూడా ఎవరి బలంతో అంటే మరి ఈ రోజుల్లో మనకి ఇంకా పరిశుద్ధాత్మ శక్తి మనతో పాటు ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ మనతో ఉండి ఈ పాపంలో పడడానికి సహాయం చేస్తున్నాడు. అయితే మరి ఒక పాత నిబంధనలో ఒక ఉదాహరణ మనం చూద్దాం. అది మీకు అందరికీ తెలిసిందే. ఆదికాండం 39వ అధ్యాయం ఆదికాండం 39 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక
నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశము తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనేను. చాలు. అయితే ఇక్కడ చూస్తే యోసేపు ఒక 20 ఏళ్ళు ఉంటాయేమో అప్పటికి, అంటే చాలా యవ్వనంలో ఉన్నాడు. యవ్వనంలో ఉన్నప్పుడు అక్కడ ఎవరూ లేరు, తన తల్లిదండ్రులు తనకు దూరంగా ఉన్నారు, రాజు లేడు. అక్కడ అతన్ని బలవంతం చేస్తుంది వ్యభిచారం చేయడానికి. అయితే యోసేపు ఆ యవ్వనంలో ఉన్నారు, అక్కడ పరిశుద్ధాత్మ సహాయం లేదు. అప్పటికి వాళ్ళు ఇంకా పాత నిబంధన కాలంలో ఉన్నారు, వాళ్ళకి ధర్మశాస్త్రం తెలియదు. అంటే అంత యవ్వనంలో ఉండి ధర్మశాస్త్రం పూర్తిగా వాళ్ళకి ఇంకా మనకున్నంతగా బైబిల్ అందుబాటులో లేదు, ప్రతిరోజు వాళ్ళు చదువుకోవడానికి ఆస్కారం లేదు. అయినా కానీ అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ అక్కడ అతన్ని ప్రతి దినము, అంటే ఒకసారి ఏదో అడిగేసి వదిలేదు, ప్రతి దినము అతన్ని బలవంతం చేస్తున్నప్పటికీ అతను ఒక మాట అంటున్నాడు. ఇక్కడ ఆ మాట చాలా ఇంపార్టెంట్. ఏమంటున్నాడంటే, దేవునికి విరోధంగా పాపం కట్టుకొందునా అని నేను ఇట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకొందునని తన యజమాని భార్యతో అనెను. అంటే ఇక్కడ యోసేపుకి ఏముందంటే దేవుడి మీద భయం ఉంది. ఈ రోజుల్లో చాలామందికి దేవుడు అంటే భయం లేదు. భయం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. కాబట్టి యోసేపు ఆ యవ్వన కాలంలో కూడా తను ఎంత బలవంతం పెట్టినప్పటికీ తను ఆ పాపంలో పడిపోకుండా ఉండడానికి కారణం ఏంటంటే అతనికి దేవుడి మీద భయం ఉంది, చాలా భయం ఉంది. అంటే ఈ కార్యం నేను చేస్తే నేను దేవుడికి వ్యతిరేకంగా కార్యం చేస్తున్నట్టు అవుతుంది, దేవుడి మీద నాకు భయం ఉంది కాబట్టి ఈ కార్యాన్ని నేను చేయలేను అని తృణీకరించాడు. అయితే మరి అప్పటికి మనకు పరిశుద్ధాత్మ లేడు. చాలామంది అనుకుంటారు నేను పాపంలో పడిపోయాను, యవనస్తులు అనుకోవచ్చు, అంటే నాకు అంత శక్తి లేదని. మరి ఆ శక్తి రావాలంటే ప్రతిరోజు మనం వింటున్న వాక్యాలు వింటున్నప్పుడు అది కేవలం మన ఏంటంటే మెదడులోకి ఎక్కించుకోవడం కాకుండా తన హృదయాన్ని మార్చుకోవాలి. మన హృదయాన్ని ఆ వాక్యాలు మార్చకపోతే దానివల్ల ఉపయోగం లేదు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి దేవుడి మీద భయం ఉండాలి, ప్రేమ ఉండాలి. భయం లేకపోతే ఏంటంటే ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తారు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ దేవుడికి విరోధంగా నేను ఆ పాపం చేయలేనని యోసేపు చెప్తున్నాడు. అంటే అంత యవ్వనంలో ఉండి కూడా ఆ మాట చెప్పగలిగాడు. అంటే తను వ్యభిచారంలో పడలేదు, వ్యభిచారంలో పడకుండా తనను తాను కాపాడుకున్నాడు. కాబట్టి దేవుడు అతన్ని తర్వాత చాలా హెచ్చించాడు. ఇక్కడ మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. చాలు. అయితే అక్కడ యోసేపు చేసిన కార్యము అక్కడ వాళ్ళిద్దరే ఉన్నాడని వాళ్ళు అనుకున్నారు. అంటే ఆ రాణి ఏమనుకుందంటే ఇక్కడ ఎవరూ లేరు, మనం పాపం చేస్తే నీకు నాకు తప్ప ఎవరికీ తెలియదు అని ఆ రాణి అన్నప్పుడు యోసేపు ఇక్కడ ఎవరూ లేరని ఎందుకు అనుకుంటున్నావు, ఇక్కడ ఎవరూ లేకపోయినా కానీ దేవుడు ఇక్కడ మనల్ని చూస్తున్నాడు. ఈ తప్పు చేస్తే ఇక్కడ దేవుడు నన్ను ప్రశ్నిస్తాడు. ఎప్పుడు ప్రశ్నిస్తాడంటే తీర్పు సమయంలోకి, తీర్పు రోజున నేను అక్కడ దేవుడి ముందు నిలబడినప్పుడు నేను చేసిన పాపానికి నేను సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని యోసేపుకి ఆ భయం ఉంది. ఎందుకంటే అక్కడ చాలామంది అనుకుంటాం మనం ఒక పని చేసినప్పుడు మనం ఎవరూ లేనప్పుడు ఒక సెల్ ఫోన్ పట్టుకుని చూడొచ్చు,
లేకపోతే కంప్యూటరు, ల్యాప్టాప్ ఈ రోజుల్లో చెడిపోవడానికి కొన్ని వేల మార్గాలు ఉన్నాయి. కాబట్టి యవనస్తులు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ, ఈ రోజుల్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళని లేదు, ప్రతి ఒక్కళ్ళు ఫోన్కి చాలా వరకు బానిసలు అయిపోయారు. ఇక్కడ ఒక నలుగురు కూర్చున్నా కానీ చాలామంది అందరూ ఎవరి ఫోన్లో వాళ్ళు పట్టుకొని చూస్తున్నారు. కాబట్టి ఈ రోజుల్లో చాలా ఈజీగా పాపంలో పడిపోవడానికి ఛాన్స్ ఉంది. అంటే సాతాను వల చాలా ఇంతకుముందు కష్టపడి వేసేవాడు. ఈ రోజుల్లో ఎందుకంటే మన చేతిలోనే ఉంది వల. మనం ఫోన్ తీసి ఏం చూస్తున్నాము, ఎందుకంటే ఒకవేళ మనం చూడాలనుకోకపోయినా కూడా చాలా అసహ్యమైన దృశ్యాలు మన ముందుకు వస్తున్నాయి. అయితే ఎవరైతే వీటిని పక్కన పెట్టి నేను దేవుడికి, ఇక్కడ నేను కూర్చున్నది నేను ఒక్కడే కాదు, నాతో పాటు దేవుడు ఉన్నాడు, దేవుని దూతలు ఉన్నారు, దేవుని దూతలతో పాటు ఇంకెవరు ఉన్నారంటే అక్కడ సాతాను దూతలు కూడా ఉన్నారు. ఇక్కడ ఒకవేళ ఇది నేను కొనసాగిస్తే ఈ పని నేను చేస్తున్నప్పుడు ఎవరెవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు, దేవుని దూతలు చూస్తున్నాయి, సాతాను దూతలు కూడా చూస్తున్నాయి. కాబట్టి నేను చేసే ఈ పని నేను ఒక్కడనే చేస్తున్నాను, ఎవరు నన్ను కనిపెట్టలేకపోయారు, నేనేం చూస్తున్నానో ఎవరికి తెలియదు అని చాలామంది అనుకుంటారు. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం తీర్పులోకి వచ్చినప్పుడు ఆ సమయంలో దేవుడు ఇక్కడ ఏం పరీక్షిస్తున్నాడో మీరు చూడండి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఇక్కడ దేవుడు తీర్పులోకి వచ్చినప్పుడు మీరు బాహ్యంగా ఏం చేశారు అంటే, ఒక 10 మందికి సాయం చేశారా, లేకపోతే ఎవరున్నా అవసరతలో ఉన్నప్పుడు సాయం చేశారా, లేకపోతే ఇంకోటి చేశారా, అవన్నీ మనుషులకు కనపడేట్టు బాహ్యంగా మీరు చేశారు. అయితే మరి తీర్పు రోజుల్లో దేవుడు ఏది చూస్తారంటే, ఇక్కడ మీరు చేసిన పనులన్నింటినీ చూస్తారని చెప్పలేదు, కానీ రహస్యములను వెలుగులోనికి తెచ్చి మీరు రహస్యంగా చేసిన పాపాలు, అంటే రహస్యంగా చేసిన పనులు, అంటే ఎవరూ చూడలేదు అనుకుని మీరు చేస్తున్న పనుల్ని అక్కడ బహిరంగంగా అందరి ముందు చూపిస్తాడు. ఇంకా ఏం చూపిస్తున్నాడంటే హృదయములలోని ఆలోచనలను, అంటే ఇక్కడ మీ హృదయంలో మీరు ఏ సమయంలో ఏమేమి ఆలోచనలు చేశారు, ప్రతి ఆలోచనల్ని అంటే బయటికి తీస్తాడనమాట. అంటే మీరు ఈ రోజుని మీరు ఇక్కడ కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉండొచ్చు, లేదా ఇంట్లో కూర్చుని నలుగురితో భోంచేస్తూ వేరే ఏదో ఆలోచిస్తూ ఉండొచ్చు, చదువుతున్నారు అనుకుని మీరు పుస్తకం తీసి కూర్చుని మీరు ఏదో మీ హృదయంలో ఏదో రకరకాల ఆలోచన చేస్తూ ఉండొచ్చు. కానీ మీ నోటి మాటకి మీకు తీర్పు ఎలా తీరుస్తున్నాడు దేవుడు, మీ ఆలోచనలకు కూడా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి కొత్త నిబంధన ఎంత సులువైనదో అంత కష్టమైనది కూడా. ఎవరికి కష్టం అంటే, హృదయం మారకపోతే వాళ్ళకి చాలా కష్టం. ఎందుకంటే మీరు ప్రతినిత్యం మీ హృదయంలో చెడు తలంపులు, చెడు ఆలోచనలు కలిగి ఉంటే మీరు అనుకున్న ప్రతి ఆలోచన, ప్రతి తలంపు, ప్రతి దానికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీరు చేసిన ప్రతి ఆలోచనలకి మీకు తగిన మెప్పు దేవుని వలన కలుగును. అంటే మీరు ఒకవేళ మీ హృదయంలో ఆలోచనలు సరిగా ఉంటే కనుక దేవుడి ముందు మీరు తలదించుకోకర్లేదు. మీ ఆలోచనలో మీరు దిగజారిపోయి ఉంటే కనుక మీరు దేవుడి ముందు తలదించుకోవాలి. కాబట్టి దేవుడు ఏది చూస్తాడంటే మీ హృదయపు ఆలోచనలు చూస్తున్నాడు, మీ హృదయాన్ని చూస్తున్నాడు. చాలామంది అనుకున్నట్టు, నేను ఇందాక మొదట చదివినట్టు, ఈ పరిసయ్యుల నీతి బాహ్యంగా ఉంది, అంటే వాళ్ళు బయటికి నీతిమంతులుగా ఉన్నారు. మరి వాళ్ళ నీతి కంటే మన నీతి అధికంగా ఉండటం అంటే అర్థం ఏంటంటే, మీ ఆలోచనల్లో కూడా మీరు ఏ పాపం చేయకూడదు. ఇక్కడ మీకు యేసుక్రీస్తు చెప్పిన మరొక వాక్యం చూద్దాం. మత్తయి 23వ అధ్యాయం 23-25 వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అతిజేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. చాలండి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు స్వయంగా ఏం చెప్తున్నాడంటే, ఈ పరిసయ్యులకి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా,
పరిసయ్యులారా. శాస్త్రులు అంటే ఎవరంటే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా వాళ్ళు ధ్యానం చేసిన వాళ్ళు, అంటే ప్రతిదీ కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళు శాస్త్రులు అంటే మనలా కాదు, అంటే వాళ్ళని ఏ వాక్యం తీసి దీని అర్థం చెప్పమన్నా వాళ్ళు చెప్పగలుగుతారు. వాళ్ళు శాస్త్రులు, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బాగా చదివిన వాళ్ళు. పరిసయ్యులు వీళ్ళందరూ బాహ్యంగా వాళ్ళ నీతిని చాలా జాగ్రత్తగా కాపాడుకునేవాళ్ళు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రత్వముతోనూ నిండి ఉన్నది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఒక గిన్నెని బయట చాలా నీట్గా కడుగుతున్నారు కానీ లోపల ఏదైతే ఆ మట్టి కానీ లోపల ఏదైతే అపరిశుద్ధమైనది ఉందో వాటిని అలాగే వదిలేస్తున్నారు. అంటే బయటికి చూడడానికి మాత్రం ఆ గిన్నె పళ్ళెం ఏదైనా కానీ చాలా తలతల్లాడిపోతూ చాలా చాలా బాగా కనపడుతుంది. కానీ లోపల ఇక్కడ మీరు ఏం చెప్తున్నారంటే, గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లు ముందు వాటి లోపల శుద్ధి చేయము. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు శుద్ధి చేయవలసింది బయట కాదు కానీ లోపల శుద్ధి చేసుకోమంటున్నాడు. లోపల చేయడం ముఖ్యం. ఎందుకంటే మనం ఒక గిన్నెలో కానీ పళ్ళెంలో కానీ ఒక ఆహార పదార్థం వేసినప్పుడు దాని పైన వేయం, దాని లోపల వేస్తాం. ఎందుకంటే లోపల శుద్ధి చేయకుండా బయట ఎంత శుద్ధి చేసినా అది వ్యర్థమే. ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ బయట శుద్ధి చేయమని చెప్పలేదు, లోపల శుద్ధి చేయండి అని చెప్పి అక్కడితో ఆపేశాడు. అంటే మరి బయట శుద్ధి చేయక్కర్లేదా అంటే, మరి పాత నిబంధన ఏం చెప్తుందంటే బయట శుద్ధి చేయమని చెప్తుంది. కొత్త నిబంధన ఏం చెప్తుందంటే లోపల శుద్ధి చేసుకోండి అని చెప్తుంది. మరి లోపల శుద్ధి చేస్తే బయట శుద్ధి చేయక్కర్లేదా అంటే, మనం ఇందాక చదువుకున్నట్టు ఒక వ్యక్తి నరహత్య చేయకపోతే పాత నిబంధన ప్రకారం అతను నీతిమంతుడు. మరి కొత్త నిబంధన ఏం చెప్తుందంటే కోప్పడొద్దు అని చెప్తుంది. మరి ఒక వ్యక్తి కోపాన్ని తగ్గించుకున్నాడు అనుకోండి, ఒక వ్యక్తి మీద అవతలి వ్యక్తి మీద కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని తగ్గించుకున్నప్పుడు అతని కోపం తగ్గిపోయిన తర్వాత అతను వెళ్ళి ఆ వ్యక్తిని చంపే ఆస్కారమే లేదు. అంటే ఎప్పుడైతే మీ హృదయం లోపల శుద్ధి అయిపోయిందో మీరు బయట నుంచి కూడా ఆ తప్పు చేయరు. అంటే ఇంకా మీకు కోపమే రానప్పుడు మీరు వెళ్ళి ఒక వ్యక్తిని నరహత్య చేయడం అన్నది అసాధ్యం. మీరు లోపల ఎప్పుడైతే ఒక స్త్రీని కానీ పురుషుని కానీ మోహపు చూపుతో చూడలేకపోతున్నారో మీరు వెళ్ళి ఆ స్త్రీతో కానీ ఆ పురుషునితో కానీ మీరు వ్యభిచారం చేయరు. కాబట్టి మీరు లోపల ఎప్పుడైతే మీ హృదయం లోపల ఎప్పుడైతే మీరు శుద్ధి చేసుకున్నారో మీరు వెలుపట శుద్ధి చేయక్కర్లేదు, అది ఆటోమేటిక్గా శుద్ధి అయిపోతుంది. కాబట్టి మీ హృదయాన్ని మీరు ఎప్పుడైతే మార్చుకున్నారో బయట మీరు శుద్ధి చేయక్కర్లేదు. మీ ఆలోచనలు మీరు ఎప్పుడైతే సరి చేసుకున్నారో ఆటోమేటిక్గా మీరు తప్పులు చేయరు. అంటే ఇక్కడ మనం మొదట చదువుకున్న వాక్యం ఏంటంటే, ఆ పరిశీలన నీతి కంటే శాస్త్రుల నీతి కంటే మన నీతి ఎప్పుడు అధికంగా అవుతుందంటే బాహ్యంగాను లోపల రెండులో ఎప్పుడైతే మనం పరిశుద్ధులుగా ఉంటామో అప్పుడే మనం కొత్త నిబంధన ప్రకారం జీవిస్తున్నట్టు. అలా జీవించేవారు పరిశుద్ధాత్మ వాళ్ళతో పాటు ఉండి వాళ్ళు దేవుడి కుమారులు కుమార్తెలు అవుతారు. అంతేగాని మనం బయట ప్రపంచానికి మనం శుద్ధిగా ఉండి మంచివాళ్ళుగా ఉన్నంత మాత్రాన మనుషుడు కాదు దేవుడు మోసపోవడానికి. కాబట్టి ఇక్కడ మనం మళ్ళీ చివరిగా ఒక్కసారి ఆ కొరింథీయులు రాసిన పత్రిక ఒకసారి మళ్ళీ చదువుతాం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఇందాక మనం చదువుకున్నదే ఆయన ఏం చెప్తున్నాడంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం మీకు. ఆయన అంధకారమందుల రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. మనం మొదట చదువుకున్న వాక్యం అదే. మనుషులు పైరూపం చూస్తారు కానీ దేవుడు మీ హృదయాల లోపల చూస్తాడు. అయితే మరి లోపల చూడటమే కాదు, మీరు తీర్పులోనికి వచ్చినప్పుడు అక్కడ దేవుడు తీర్పు తీర్చేది దేని బట్టి అంటే మీ హృదయాన్ని బట్టి, మీ హృదయపులోని ఆలోచనలను బట్టి. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం బయటికి శుద్ధి చేయడం కాదు, బయట చాలా నీతిమంతులుగా ఉండడం కాదు, లోపల కూడా మనం నీతిమంతులుగా మారాలి. అలా మారాలంటే మనం ధర్మశాస్త్రం చెప్పినట్టు ఇంతకుముందు కూడా
ఇక్కడ ఏం చెప్తున్నా అంటే యేసుక్రీస్తు నేను కొట్టివేయడానికి రాలేదు ధర్మశాస్త్రాన్ని. ధర్మశాస్త్రం అలాగే ఉంది. పాత నిబంధన కొట్టివేయబడిందంటే దాని అర్థము పాత నిబంధన మీరు పాటించొద్దని కాదు, భయం ఉండాలి. పాత నిబంధన ప్రకారం భయం ఉండాలి, ధర్మశాస్త్రాన్ని పాటించాలి. బాహ్యంగా మనం నీతిమంతులుగా ఉండాలి. కొత్త నిబంధన ప్రకారం ఆ నీతి కంటే కూడా ఇంకా నీతి ఎక్కువ అవ్వాలంటే మన హృదయంలో కూడా మార్చుకోవాలి. హృదయాన్ని కూడా మార్చుకున్నప్పుడు బయటకి లోపలికి మనం శుద్ధులుగా ఉంటాం, పరిశుద్ధులుగా ఉంటాం. కాబట్టి మన హృదయాన్ని ఎలా అయితే మనం జాగ్రత్త ఇప్పుడు మనం ఏదైనా ఒక రోగం వచ్చినప్పుడు వెంటనే మనం ఏం చేస్తామంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ రోగాన్ని తగ్గించుకుంటాం. ఎందుకంటే అది మాకు తెలుసు ఈ రోగం పెద్దదవ్వకుండా ముందే దాన్ని తగ్గించుకోవాలని. మరి ఒక పాపం రూపంలో ఒక చిన్న ఆలోచన కానీ ఏదైనా మన లోపలికి వచ్చినప్పుడు దాన్ని అప్పటికప్పుడే మనం సరి చేసుకుంటే అది పెద్ద రోగం అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు అది చిన్నదే కదా అని వదిలేస్తే అది పెద్దది అవ్వచ్చు. కాబట్టి ఈ శరీరానికి రోగం ఎలాంటిదో ఆత్మకి పాపం అలాంటిది. మీ ఆత్మ పాపంతో నిండి ఉంటే అది రోగంతో నిండిన ఆత్మ. కాబట్టి మీరు శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో, శరీరంని ఏ చిన్న రోగం వచ్చినా భయపడిపోతున్నారో దాన్ని మళ్ళీ సరి చేసుకోవడానికి, అలాగే మీ ఆత్మను కూడా మీ దానిలో మీరు పాపం చేరకుండా మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటే కనుక శరీరం నశించిపోతుంది, కానీ ఆత్మ ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఒకవేళ రోగంతో మనం మరణించినా కానీ మనం పరలోక రాజ్యం చేరగలం, కానీ పాపంతో మనం మరణిస్తే పరలోక రాజ్యం చేరలేం. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రోగము లేకపోతే ఆర్థిక ఇబ్బందులు లేకపోతే ఇంకోటో ఈ లోకంలో మనం పడే బాధలన్నీ కూడా మనం జీవించి ఉన్నంత వరకే. కానీ మనం మరణించిన తర్వాత కూడా మన ఆత్మని నిత్య అగ్నిలో వేయకుండా మనల్ని కాపాడుకోవాలంటే మనం పాపం నుంచి వేరై పరిశుద్ధులుగా జీవించాలి. దేవుడు చెప్పినట్టుగా దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి దేవుని కుమార్తెలు ఎలా ఉండాలంటే వెలుగుగా ఉండాలి. మనలో చీకటి ఏమాత్రానికి దానికి స్థానం లేదు, వెలుగుకి చీకటికి సంబంధం లేదు. కాబట్టి మనం అందరూ వెలుగు సంబంధాలుగా జీవించాలని కోరుతూ చిన్న ప్రార్థనతో ముగిద్దాం. పరిశుద్ధుడు ప్రేమగల మా తండ్రి, మరి ఈరోజు మీ వాక్యం ద్వారా మాకు తెలియజేసినట్టుగా మరి మేము బయటికి పరిశుద్ధులుగా కాక మరి మా హృదయంలో కూడా పరిశుద్ధులుగా మారడానికి, మా హృదయాన్ని మా హృదయపు ఆలోచనని సరిగా ఉంచుకోవడానికి, సరైన మార్గంలో ఉంచుకోవడానికి మీరే సహాయం చేయండి. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేసి మరి ఎవరో కూడా మాకు కలిగిన ఆ శోధనలో మేము లొంగిపోయి దానిలో మేము జీవించకుండా వచ్చిన శోధనని వెంటనే మేము పక్కకు త్రోసివేసి మరి మీ మార్గంలో నడుచుకొని మీ యందు స్థిరంగా నడుచుకునే భాగ్యం మాకు దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. సమయం కరెక్ట్గా ముగించాడు. అమర్నాథ్ గారు కూడా అలాగే ముగిస్తారని ఆశిస్తాను. 8:15 7:45కి ఇచ్చాం 30 నిమిషాలు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ఆ ఘడియలో ఆ క్షణంలోనే ఆ సమయంలోనే దేవుని కార్యము జరిగను. సమయం అనేది ఎంతో విలువైనదట. ఒకసారి అమర్నాథ్ గారు నేను సంవత్సరం కూడా వెళ్తే 12ంటికి ఇచ్చాడు మాకు, పైగా 11ంటికి కానుకలు ఎక్కట్టుకుంటున్నాడు. ఈయన విపరీతంగా కోప్పడిపోయాడు ఆయన మీద. కాబట్టి జాక్ పూనం గారు లేదా సైంటిస్టులు మొత్తం గొప్పవారు అందరూ చెప్పింది ఏంటంటే, పొద్దున్న అమర్నాథ్ గారు కూడా చెప్పారు, ఒక మనిషి బ్రెయిన్ 45 నిమిషాలు తీసుకుంటుందట ఏ మాట అయినా. 46 నిమిషాలు చెప్పింది ఏం అర్థం అవుతుందంట. కాబట్టి 45 నిమిషాలు అనేది కూడా ఏర్పాటు చేయబడి ఉంది. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైనా రక్షణ పొందాలనుకుంటున్నారా? మీకు చెప్పారా? రేపు పొందేవారు ఎవరైనా ఉన్నారా? ఒక్క క్షణంలో చెప్పాలి నాకు. రక్షణ పొందుతామని మీతో ఎవరైనా చెప్పారా? పొందేవారు ఎవరైనా ఉన్నారా? కారణం ఏంటంటే నీళ్లు పెట్టాలి. ఎవరు లేకపోతే ఇబ్బంది లేదు.
రక్షణ పొందుతామని ఎవరైనా చెప్పారా? పొందేవారు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. అప్పటికప్పుడు నీళ్లు పెట్టడం కుదరదు. ఒకవేళ రేపు రక్షణ పొందకపోతే మరలా ఎప్పుడైనా ప్రభు బలలో పొందవచ్చు. కాబట్టి విశ్వాసరాజు నీళ్లు పెట్టనక్కర్లేదు. ఓకే. కాబట్టి రక్షణ అనేది బలవంతపు కార్యక్రమం కాదు. మనస్ఫూర్తిగా దేవుడి కొరకు జీవించాలని ఆశించి రక్షణ పొందాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సమయంలో ప్రేమకుమార్ గారి కోడలు పాట పాడుతుంది. వెంటనే అమర్నాథ్ గారికి ఇష్టము. మనం తగిన సమయానికి ముగించుకొని వెళదాం. నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించేదా తరతరములకు. నీ విశ్వాస్యతను నే ప్రచురించేదా. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎట్టులుండేదా, సాక్షిగా ప్రచురించక, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. ఏ మంచితనము లేకున్నను, ఏ మంచితనము లేకున్నను కొనసాగించినది నీ కృప. నిలబెట్టుకున్నది నీ కృప. నీ కృప, నీ కృప ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృప, నీ కృప ఆకాశము కంటే హెచ్చైనది. హల్లెలూయా. కొట్టివాడు సరిగ్గా కొట్టవచ్చు కదా. ఇలాగ అంటారేంటి?
మీకు ఏదైనా నచ్చినప్పుడు మెచ్చుకునే అవకాశం ఉంది. బైబిల్లో సన్మానించండి అని కూడా ఉంది. దేవుని స్తోత్రం. కొంతమంది ఇలా, కొంతమంది ఇలాగా ఏం అనుకోరు. ఓకే, ప్రకటన ఏంటంటే రేపు 10 గంటలకి తొందరగా వచ్చేయండి. పాటలు 10:30కి ఆరాధన, 12:30కి అన్ని కార్యక్రమాలు ముగించుకుని అక్కడ పునాది రాయి ప్రార్థన అందరం కలిసి చేద్దాం. అద్భుతంగా దేవుని మందిరం ఇంకా ముందుకు సాగాలి. దాని కొరకు రేపు మనం సిద్ధపడదాం. అలాగే ఈ వారం, రాబోయే వారం గురువారం అంటే 25వ తారీఖు రత్నరాజు గారు కోడల గృహం దగ్గర ఉపవాస ప్రార్థన. 25, 26 రాత్రి సువార్త బయట అనుకున్నాం, కానీ బయటంతా ఎరుపువారు దండుపేళంగా ఉన్నారు. ఈ ఎరుపువారి గురించి సువార్త కూడా వారి ఇంటికాడ పెడుతున్నాం. 26 రాత్రి రత్నరాజు గారి ఇంటికాడ సువార్త పెడుతున్నాం. వనిత గారు కొంచెం పడుకోవచ్చు ఇంటికి వెళ్ళి. 26 అంతే. ఓకే, 27 మామూలుగానే దానియేలు గారు, స్టీఫెన్ గారి గృహంలో ఉపవాస ప్రార్థన, రాత్రి సువార్త జరుగుతుంది. ఓకే అబ్బాయి, అంతేనా? బాగుందా? ఓకే. ఇప్పుడు అర్జెంటుగా అమర్నాథ్ గారిని రమ్మని కోరుతున్నాం. తర్వాత చిన్న ప్రార్థన. ఈరోజు ఖర్చంతా కాకరపర్తి రాము గారు ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, రాము ఎంతో దూర ప్రాంతంలో ఉండి నాయన మరి ఈ కార్యక్రమానికి ఎంతో ఖర్చు భరించారు. ఆయన్ని, వారి కుటుంబాన్ని సంపూర్ణంగా దీవించి ఇంకా మంచి ఉన్నతి దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మొదట కూడికలో దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. అలాగే రెండవ కూడికలో కూడా మరి ఈ సాయంకాల సమయంలో దేవుడు ఎంతగానో మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి మరలా దేవుడి సన్నిధిలోకి ఇక్కడ నడిపించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరి మా రాజేష్ చెప్పిన ఒక్క మాట ఏంటంటే, మనకు రోగాలు ఎన్నో ఉంటాయి, కానీ ఆ రోగాలు మన పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళవు. ఆత్మ దేవుడి సన్నిధికి తీసుకువెళ్తుంది. కనుక మనలో ఎన్ని మలియములు ఉన్నప్పటికీ కూడా దాన్ని శుద్ధి చేసుకుంటే ఆత్మ శుద్ధిగా ఉంటుంది. ఆ ఆత్మ పరలోక రాజ్యానికి తీసుకెళ్తుందనే చిన్న వర్తమానాన్ని ఆ బిడ్డ ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కూడా నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి. మహాకనికరం కలిగిన దేవా, గొప్ప దేవుడా, మహిమ కలిగిన దేవుడా, ఆది అంతము కలిగిన దేవుడా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, పరలోక పరిశుద్ధులు 24 పెద్దలతో గానపతి గానములు చేయబడుతూ వేవేలు దూతలతో పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని నిత్యము నాయన స్తుతులు పొందే నా యేసు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ రెండవ కూడుకులో మేము ఉంటుండగా ప్రభా, మొదటి దినము ఎంతగానో ఆశీర్వదించారు. రెండవ దినమును కూడా ఈ రీతిగా మీరు నడిపిస్తున్నారు. అలాగే మూడవ దినమును కూడా మీరు ఎత్తిపట్టుకోమని, రేపునైనా శంకుస్థాపన కార్యక్రమము కానీ అలాగే అన్ని కార్యక్రమాల్లో కూడా మీరే అధ్యక్షత వహించమని వేడుకొనుచు, అలాగే ఇప్పుడు ఈ ఎలుపుని ఎత్తిపట్టుకుండా ప్రభా నాయన మా ముందు ఉండండి. మా తండ్రి గారాత్మని పరలోక పరిశుద్ధులు 24 పెద్దలైన వారిని మీరు మాతో ఉంచాలి నాయన. మీరు ఉంటేనే మీ బిడ్డల వాక్యం వింటారు కనుక నాయన, మీరు ఉండి నీ బిడ్డలకి ఆ వాక్యం వినడానికి కావలసిన జ్ఞానము ఆ బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నాయన వినగలిగే మనస్సు నాయన వినికిడిలో వారి చెవుల్లోకి వెళ్ళడానికి తగిన సహాయం చేయండి. విన్నవాక్యం వారు భద్రపరుచుకునేటట్లు కూడా సహాయం చేయండి ప్రభా. ఈ ఎలుపుని నిలబెట్టండి ప్రభా. ఈ ఎలుపుని వెనకొంచి మీరు ముందుండి మీ బిడ్డలతో మాట్లాడండి. ఏ ఒక్క మాట
మాట, నీకు ఇష్టముగాని మాట నా నోట రాకూడదని వేడుకునిస్తున్నాను ప్రభా. తండ్రి సహాయం చేయండి. నీ కుమారుడు ఇజ్రాయేల్ గారిని ఈ రీతిగా కార్యక్రమాన్ని నడిపించడానికి వారి యొక్క కుటుంబాన్ని బట్టి, వారి కుటుంబ సభ్యులను బట్టి, సంఘాన్ని బట్టి, సంఘ బిడ్డలను బట్టి మీకు వందనాలు దేవా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక అంశంతో ఇక్కడికి వచ్చి ఉంటారు ప్రభా, ఏదో ఒక అక్కరతో ఇక్కడికి వచ్చి ఉంటారు ప్రభా. ఒక్కసారి వారు దర్శించండి ప్రభు. ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి వారు వంక చూడండి ప్రభా. మీకు స్తోత్రాలు. ఎందుకంటే నువ్వు వారిని భద్రపరిస్తే తప్ప మేము మరి ప్రభా ఒక దినము గడిచి మరొక దినంలోకి వెళ్ళలేము. ఎందుకంటే నువ్వు మమ్మల్ని భద్రపరచాలి ప్రభా. నీ రెక్కల సాటు మమ్మల్ని భద్రపరచాలి, నీ నీడలో మమ్మల్ని భద్రపరచాలి, నీ కృపలో మమ్మల్ని భద్రపరచాలి ప్రభా. అప్పుడే ఒక దినము గడిచి మరొక దినములోకి మేము వెళ్ళగలుగుతాం ప్రభా. కనుక నీ యొక్క సహాయం మాకు అన్ని వేళలా కావాల్సి ఉన్నది కనుక ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు కొద్ది సమయము వాక్యం వివరించుంటుండగా మీ సన్నిధి మాతో ఉంచండి, తోడయ్యండి. యేసు నామములో వేడుకునిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక చిన్న పాట పాడి వాక్యంలోకి వెళ్దాము. ఇందాక ఇజ్రాయేల్ గారు చెప్పినట్లుగా సమయము చాలా విలువైంది. కానీ నేను మరి రావడము వర్షం వస్తుందని చెప్పేసి కొంచెం కారు మీద వెళ్దామని చెప్పేసి ఆ కారులో బ్యాటరీ అయిపోతే కారులో బ్యాటరీ తెప్పించుకోవడం లేట్ అయ్యింది. నన్ను క్షమించాలని కోరుతున్నాను. ఆ కారులో బ్యాటరీ తీసుకొచ్చి ఏసీ రావడం వల్ల కొంచెం లేట్ అయింది. మెట్టుగా ఏంటంటే ఆ యొక్క సమయాన్ని మరి రాజేష్కి ఇవ్వడము, మళ్ళీ రెండో ప్రసంగాన్ని సర్దుపడడం అనేది జరిగింది. అందుకు దేవునికి వందనాలు. నన్ను ఇక్కడ క్షేమంగా తీసుకొచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఒక పాట పాడిన తర్వాత మరి వాక్యంలోకి వెళ్దాం. దేవ కనపడుమా ఓ దేవ మాట్లాడుమా, దేవ కనపడు. అందరూ తప్పట్లు కొట్టాలి. ఓ దేవ మాట్లాడుమా, ధరణిలో మాకు దర్శనమసగి, ధరణిలో మాకు దర్శనమసగి, ధన్యులు చేయుము దేవదేవుడా, దేవ కనపడుమా ఓ దేవ మాట్లాడుమా, పరిశుద్ధతలే కున్నా ప్రభుని చూడలేరు, పరిశుద్ధతలే కున్నా ప్రభుని చూడలేరు, పరిశుద్ధుడవై సన్నిధి చేరం, పరిశుద్ధుడవై సన్నిధి చేరం, దేవ కనపడుమా ఓ దేవ మాట్లాడుమా, దేవ కనపడుమా ఓ దేవ మాట్లాడుమా, ధరణిలో మాకు దర్శనమసగి, ధరణిలో మాకు దర్శనమసగి, ధన్యులు చేయుము దేవదేవుడా, దేవ కనపడుమా ఓ దేవ మాట్లాడుమా, వంకర బోధిని విడసి తిన్నని మనసు కలిగి, వంకర బోధిని విడసి తిన్నని మనసు కలిగి, కనుదీనుడనై సన్నిధి చేరం, కనుదీనుడనై సన్నిధి చేరం, దేవ
కనపడుమా ఓ దేవ మాట్లాడుమా ధరణిలో మాకు దర్శనమసగి ధరణిలో మాకు దర్శనమసగి ధాన్యులు చేయం దేవదేవుడా దేవ కనపడుమా ఓ దేవ మాట్లాడుమా అబ్రాహాముతో దేవా ముఖాముఖిగా దేవా అబ్రాహాముతో దేవా ముఖాముఖిగా దేవా కనబడి మాట్లాడినవు దేవ కనపడుమా ఓ దేవ మాట్లాడుమా ధరణిలో మాకు దర్శనమసగి ధరణిలో మాకు దర్శనమసగి ధన్యులు చేయుము దేవదేవుడా దేవ కనపడుమా ఓ దేవ మాట్లాడుమా తైత్రుక త్రియొక దేవా తండ్రి కుమార శుద్ధాత్మా తైత్రుక త్రియొక దేవా తండ్రి కుమార శుద్ధాత్మా దగుసుతులందం త్రియేకుడుండ దగుసుతులందం త్రియేకుడుండ దేవ కనపడుమా ఓ దేవ మాట్లాడుమా దేవ కనపడుమా ఓ దేవ మాట్లాడుమా ధరణిలో మాకు దర్శన తప్పట్లో ధరణిలో మాకు దర్శనమసగి ధన్యులు చేయము చేవదేవుడా దేవ కనపడుమా ఓ దేవ మాట్లాడుమా దేవ కనపడుమా ఓ దేవ మాట్లాడుమా దేవ కనపడుమా ఓ దేవ మాట్లాడుమా ధరణిలో మాకు దర్శనమసగి ధరణిలో మాకు దర్శనమసగి ధన్యులు చేయం దేవదేవుడా దేవ కాపాడుమా ఓ దేవ మాట్లాడుమా హల్లెలూయా. మీ అందరికీ మరొకసారి వందనాలండి. ఈ సాయంకాల సమయంలో దేవుడిచ్చిన మనకి కొద్ది మాటలు ఏంటంటే, మన జీవిత కాలంలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో పోరాటాలు జరిగినాయి. ఎన్నో పోరాటాలు చిన్నతనంలోనే సంటి పిల్లలకి రోగం రావడం, కాళ్ళు ఇరిగిపోవడము, గుండె జబ్బులు, అనేకమైన పోరాటాలు చిన్నతనం నుంచే జరిగినాయి. మీకు ఎవరికి జరగలేదా? హాస్పిటల్కి చిన్నతనం నుంచి ఎవరు వెళ్ళలేదా? వెళ్ళి ఉంటారు కదా. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు అంటున్నాడు, దేవుని నీకు పుట్టిన కాడ నుంచి ఈ రోజు వరకు కూడా నిన్నెంతగానో భద్రపరిచానని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఈ పూట మీకు చెప్పే వాక్యం అంటే, నీ జీవిత పోరాటంలో దేవుని భద్రత. నీ జీవిత పోరాటంలో
దేవుని భద్రత ఎలా ఉంటుందనేది వాక్యములో మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం చదువుదాము. మనం అనేక రీతిలుగా అనేక ప్రమాదాల్లో ఒక చిన్న సాక్ష్యం నేను చెప్పాలి ఇప్పుడు ఈ సమయంలో. నా పుట్టిక దినాల నుంచే, నా ఊహ తెలియకాడి నుంచే ఎన్ని ప్రాణ అపాయాలు వచ్చినో నాకైతే తెలియదండి. నేను లెక్క చెప్తే సమయం అయిపోద్ది. నేను లెక్క చెప్తే ఒక్కొక్కటి మీకు చెప్పగలిగితే సమయం అయిపోద్ది. అన్నీ కూడా చనిపోయే ప్రమాదాలే నాకు జరిగినాయి. ఎందుకంటే దేవుడి యొక్క ప్రణాళిక నా మీద ఉండే ఆయన భద్రత ఎలా ఉందంటే, నేను ఉండాలి, నాకు భార్య రావాలి, భార్య ద్వారా నాకు బిడ్డలు కలగాలి, ఆ బిడ్డల ద్వారా నాకు మనవలు కలాలని దేవుని చిత్తంలో ఉంటే నేను ఎందుకు చనిపోతాను? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈరోజు వరకు నన్ను సజీవుల గుంపులోంచి భద్రపరిచిన దేవునికే మహిమ కలుగునుగాక. మొన్న నా మనవడు షాలేముకి ఆపరేషన్ జరిగేటప్పుడు మనోదుఖము, మనోవేదన, వీళ్ళెవరికి చెప్పలేనంత బాధతో నేను నిండి ఉన్నాను. వాడికి ఆపరేషన్ అనగానే పైకి మాట్లాడుతున్నాను, పైకి వీళ్ళతో తిరుగుతున్నాను, కానీ ఆ ముక్కు ఆపరేషన్ అనేటప్పటికీ నేను భయపడిపోతున్నానండి. ముక్కు ఆపరేషన్ అనేదానికి భయపడిపోయాను. డబ్బు కాదు, కానీ మనిషికి దేవుని భద్రత కావాలి. ఒకసారి ఇప్పుడు చెప్పక తప్పుతలేదు ఆ యొక్క మాట. ఎందుకంటే దేవుని కాపుదల, దేవుని భద్రత ఎలా ఉంటుందంటే అవి కంటికి కనబడవు, చెవులకి వినబడు, ఉదయానికి గోచరము కాదు. ఇజ్రాయేల్ గారు నేను కూడా నల్లజర్ల అవతలకి ఒక వాక్యం వివరించడానికి మమ్మల్ని పిలిచారు. నల్లజర్ల అవతల అదేదో విలేజ్ నాకు తెలియదు, కానీ మరి ఇజ్రాయేల్ గారు గుర్తుంటాయి ఇవన్నీ కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా సోదరి అనగా సౌదరీసు, కాముంట్లు, రెడ్డులు అందరూ కూడా మరి హిందూ నుంచి కన్వర్టెడ్ అయిన కుటుంబాలే ఆ యొక్క ప్రార్థనలో పాల్గొన్నాయి. అయితే ఉదయము సాయంత్రం కూడా ఇజ్రాయేల్ గారు నేను కూడా అక్కడ వాక్యం వివరించి వచ్చాం. వివరించి మేము ఏ సమయానికి బయలుదేరామంటే దగ్గర 11:30 రాత్రి ఆ సమయంలో బయలుదేరి 12 గంటలకి నల్లజర్లు వచ్చామండి. కొద్ది మాటలేని వాక్యంలోకి వెళ్తాను. 12 గంటలకి నల్జర్లు వచ్చిన తర్వాత మోషే చిన్నవాడు, నాన్నగారు ఎక్కడున్నారు మీరు అని అడగగానే, నల్జర్ల వదులుతున్నావు నాయన, వాటర్ బాటిల్ తీసుకుంటానని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి కారు నేనే తోలుతున్నాడు, ఇండికా కారు మాది. తెల్లారితే పాలకొల్లులో సువార్త ఇజ్రాయేల్ గారిది పెద్ద కార్యక్రమం, బట్టలు పంచిపెట్టాలి, భోజనాలు పెట్టాలి, ఒక మంచి కార్యక్రమం తలంచుకున్నాం. మా ఊళ్ళమ్మ పేట, ఎక్కడ? పాలకొల్లులో. అయితే మేము అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు గుడుములో ఒక తౌడు ఫ్యాక్టరీ ఉంది. మీ అందరికీ తెలుసు, గుడుములో ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది, తౌడు ఫ్యాక్టరీ. ఆ తౌడు ఫ్యాక్టరీ దగ్గరికి నేను వచ్చేటప్పటికి నేను 70 నుంచి 90 మధ్యలో తోలుతున్నాను బండి. ఎందుకంటే ఆ 12-1 గంట టైంలో ఎవరు ఉండరు కదా. స్పీడ్గా తోలుతున్నాను, బయటలేమో లైటింగ్ రాలేదు, కళ్ళకి బాగా నానుతుంది. అయితే సడన్గా ఒక కారు మా ఎదురుగుండా లారీ వస్తుంది. ఆ కళ్ళకి కనబడలేదు నాకంటే, ఆ లైట్ డిమ్మికి ఎదురుగుండానే ఒక కారు ఆగున్నట్టు మాకు తెలియదు. ఆ లైటింగే చూసాను తప్ప దాని వెనకాల ఉన్నది ఏదో నాకు కనపడలేదు. అయితే లైట్ ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోయిందో ఆ ఎదురుగుండున్నది నాకు కనపడుతుంది. ఒకసారి మా ఇజ్రాయేల్ కన్నా, సార్ చచ్చిపోయామన్నాను, అంతే, సార్ చచ్చిపోయాం. ఇంకా నేను ఎంత బ్రేక్ కొట్టినా బండి ఆగలేదు, వెళ్ళి ధనాలమని గుద్దేస్తుంది అంతే లారీని. నా మాట విన్నారు వీళ్ళు. ఆ మాట నోట్లో ముగింపక ముందే లారీని కొట్టేస్తాను అంతే. ధనాలమని పెద్ద సౌండ్ వచ్చింది. ఆ లారీలో కూకున్నవాడు దిగొచ్చి తర్వాత అంటాడు, ఏమన్నా గట్టిగా గాలి వేసిందేమో, లారీ కదిలిందేమో అని అనుకున్నాడంట. ఇంతకీ గుద్దిన లారీ ఏంటని అడగలేదు మీరు. మేము సజీవుల గుంపులో ఉండడానికి కారణం ఏంటంటే అది ఓక లారీ. దేవునికి స్తోత్రం. అది ఓక లారీ అండి. వెనకాలకి ఆ పక్క ఈ పక్క దిగుతాయి కదా ఉబ్బులు, అలా వేసుకెళ్తాడు కదా. వెనకాల లారీని కొట్టేటప్పటికి ఆ గుడ్డ సిరిగిపోయి మేము ఓకలోకి పైకి ఎగిరిపోయామంతే. అంతలా ఎగిరిపోయి లోపలికి వెళ్ళి ఆ బండి ఏలాడుతుంది. ఎక్కడ? ఆ ఓకలో లారీ ఆ బాయిని కొట్టుకుని వెళ్ళిపోయింది. వెనకాల డోర్ కూడా కొట్టుకుని వెళ్ళిపోయింది. అంత గట్టిగా వెళ్ళాం. ఏలాడుతుంది. ఈ లోపల ఆ జట్టోళ్ళు గబగబా
ఆ లోపల నుంచి వస్తున్నట్టున్నారు. అయ్యి బాబు ఏదో సౌండ్ వచ్చిందని గబగబా బయటకు వచ్చి వాళ్ళు చూసేటప్పటికి కారు ఏలాడుతుంది. దాన్ని బట్టి గట్టిగా కిందకి లాగారు. కిందకి లాగేటప్పటికి ఏమైందంటే దాని నిండా మేము ఇక్కడ వరకు నిండిపోయామండి. ఇక్కడ వరకు నిండిపోయాం. ఇంకా ఊపిరి ఇంకా కొద్దిగా ఓక పైనుంచి వచ్చేది అనమాట కిందకి. ఏమి కింద భాగంలో పై భాగంలో ఓకుంది, ఇలా కిందకి దిగి వచ్చేస్తుంది. ఆ సమయంలో వాళ్ళు ఎప్పుడైతే ఆ బయటికి లాగారో నా మనసు కొంచెం గెప్తులోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైపోతున్నామో తెలియక నేను డోర్ ఒక గుద్దినప్పటికీ డోర్ బయటకు వచ్చేసింది. డోర్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ ఓక కూడా కింద కారిపోవడం మొదలెట్టింది. అప్పుడు గబాలని కిందకి దిగిపోయి నుంచున్నాను. నాకేమీ కాలేదని నాకు ధైర్యం వచ్చింది. అప్పుడు ఇజ్రాయెల్ గారు అన్నారు, అమర్నాథ్ గారిని చచ్చిపోతున్నానండి, అమర్నాథ్ గారిని చచ్చిపోతున్నానని చెప్పి అనడంతోనే ఆయన బలమైన వ్యక్తి, నేను ఎలా తీయగలుగుతాను, ఆ సీట్లోంచి నేను లాగలేను కదా. అప్పుడు కాళ్ళు ఈ రెండు పట్టుకుని ఆ రెండు జబ్బలు పట్టుకుని ఆ టీరింగ్ వైపుకి ఎలా లాగానో నాకే తెలియదండి. ఆ మనిషి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత వెనకాల రాకడరాజు గారు ఉన్నారు. ఆ రాకడరాజు గారు బావా చచ్చిపోతున్నాను బావా అన్నాడు. ఆయన బావా అనగానే నేను మళ్ళీ వెనకాల డోర్ తెస్తే వెనకాల డోర్ కూడా వచ్చింది. ఆ వెనకాల డోర్లోంచి ఆయన కిందకి లాగాము. ముగ్గురం పట్టుకుని మేమేం మాట్లాడలేదు కదని ముగ్గురం జబ్బా పట్టుకుని కొద్దిసేపు దేవుని స్తుతించామండి. నాయనా మమ్మల్ని కాపాడినందుకు మీకు వందనాలు ప్రభువా, మమ్మల్ని రక్షించినందుకు మీకు వందనాలు నాయనా, మమ్మల్ని భద్రపరిచావో తండ్రి అని ఎంతగానో ఏడ్చి చిన్న ప్రార్థన చేసుకుని చేతులు ఎవరు వాళ్ళు ఇలాగా ఆడించుకుంటున్నా, ఎవరిని ఇరిగిపోనియా తల మీద దెబ్బలా తగిలేను అనుకుంటే ఎవ్వరికి ఎట్టి చిన్న దెబ్బ కూడా తగలేదు. అయ్యగారు అవునంటారు కాదంటారా? ఆ చిన్న దెబ్బ కూడా తగలిపోయేదాడికి సర్లే ఎందుకైనా మంచిది బాడీలో ఎలా ఉందని చెప్పేసి విచిత్రం ఏంటి చెప్పమంటారా? దేవుడు గొప్పవాడు. ఆ యొక్క కారు అంత గుద్దేసి ఆ ఎదరపాటు అంతా ఊడిపోయిన తర్వాత నా ధైర్యం చూడండి. నేను అన్నాను, ఇజ్రాయెల్ గారు మీరు ఆగండి, దేవుడు గొప్ప కార్యం చేస్తాడని చెప్పి నేను బయటికి తీస్తున్నాడు. ఒకంతా బయటికి తీసేసి ఒకసారి ప్రార్థన చేసి సిలువు గుర్తేసి కారుకి బండి స్టార్ట్ చేశాను. స్టార్ట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారు స్టార్ట్ అయిపోయిందండి. నేను అన్నాను ఇజ్రాయెల్ గారితో, దేవుడు కార్యం రేపుడు కార్యము ఆగదండి, మీరు కారు ఎక్కండి అని చెప్పి. అయినా మేము అందరం కూడా ఓకంతా బయటికి తీసేసి మళ్ళీ కారులో కూర్చున్నాం. ఎదరపాటు ఊడిపోతే ఆ ఎదరపాటు తీసి డిక్కీలో పెట్టుకుని కారు స్టార్ట్ చేసాం. ఎదరపాటు తీసుకుని డిక్కీలో పెట్టుకున్నాను, కారు స్టార్ట్ చేసాం. జాయిగా వచ్చి దొడ్లో పెట్టేశాను బండి. మా ఇంట్లో దొడ్లో పెట్టేసాను. దొడ్లో పెట్టిన తర్వాత చెరుకు బండి మీద మేమేం చేసాం, ఇటలరాజు గారి హాస్పిటల్, పాత ఇటలరాజు గారి హాస్పిటల్కి అక్కడికి వెళ్ళాం. అక్కడ వెంకట అనే వ్యక్తి ఉంటే వెళ్ళి ఒకసారి అయ్యా చూడండి అని అంటే ఏమీ లేదండి, బాణం దేవుడు తగలలేదు, కానీ ఒళ్ళు నొప్పులకి ఏమైనా బిళ్ళలు ఇస్తానని చెప్పి ఆయన బిళ్ళలు ఇచ్చాడు. దాని తర్వాత ఉదయకాల సమయంలో మళ్ళీ ఎవరి పనికాళ్ళు మేము వెళ్ళిపోయాం. అంటే ఆ యొక్క పాలకుల్లో కార్యక్రమాన్ని మేము ఘనముగా జరిగించడానికి అవకాశం. అంటే ప్రతి వ్యక్తికి దేవుని భద్రత అనేది అవసరము. ఇవాళ నీకు నువ్వు నేను ఏదైనా చేయగలుగుతాను అనుకుంటే దేవుడు కృప లేకపోతే నువ్వేమీ చేయలేవు. అందుకు వాక్యం వివరిస్తుందంటే ఇరిమియా గ్రంథం 1:19, ఇరిమియా గ్రంథం 1:19. సమయం ఒక 5-10 నిమిషాలు ఎక్కువైనా నన్ను ఇబ్బంది పెట్టొద్దు, దయచేసి వాక్యం ముగించుకుందాం, మీరేమీ కంగారు పడొద్దు. హల్లెలూయా. అమ్మ చెప్పండి. ముందే చెప్పేస్తున్నాను నేను, ఎందుకంటే మరి ఇక్కడ సాక్ష్యం చెప్పాను కదా, ఆ సమయం వాక్యం నాకు ఇవ్వాలి మీరు, అంతే కదా. దేవునికి స్తోత్రం. అంటే సాక్ష్యాలు చాలా ఉన్నాయి కానీ ఇక చెప్పను. చూడొచ్చు 1:19. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. నువ్వేదైనా ఒక పని మీద వెళ్తున్నావా, ఏదైనా ఒక గొప్ప కార్యముతో వెళ్తున్నావా, నువ్వు ప్రార్థన చేయవలసిన విషయం ఏంటో, నాయన ఇప్పుడు మీరు మాతో రావాలి, ఇది మర్చిపోద్దమ్మా. ఇప్పుడు నేను చిన్న ప్రార్థన చేసుకున్నాను, ఏమని, నాయన నీవు నాతో లేకపోతే నేను ఇక్కడ వాక్యము చెప్పలేను, మీరు మాతో ఉండాలి, ఆయన భద్రత కాపుదలు ఉండాలి. ఇంకో చిన్న ప్రార్థన చేయాలి, నాయన నా నోటి నుంచి ఎటువంటి భిన్నమైన మాటలు రాకూడదు, చేశానా లేదా అంటే దేవుడు ప్రతి క్షణంలో కూడా నిన్ను భద్రపరిచేవాడుగా ఉండాలి. ఇక్కడ ఏమని వాక్యం ఎత్తాడు ఇర్మియాకి, అమ్మ చూడరు తల్లి 4వ వచనం 1:4 చదువు. యెహోవా నాకు ప్రత్యక్షమై
యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ వాక్యం చెప్పడానికి నిలబడిన నేను కానీ, రాజేష్ కానీ, ఇజ్రాయేల్ గారు కానీ, అది మీ పుట్టుకతో ఏమన్నా నేర్చుకున్నామా? లేదండి. దేవుడి దగ్గర ముమ్మారు ప్రార్థన చేయగా ఆయన పాదాల పట్టుగా ఈ రోజున ఇక్కడికి వచ్చి నిలబడ్డాం. అంటే దేవుడి యొక్క మాటలో దేవుడు మాకు ఇచ్చాడు కనుక మీకు చెప్పగలుగుతాం. ఇప్పుడు చూడండి, గతంలో ఇజ్రాయేల్ గారు ఏమనేవారు, యేసు ప్రభు మాట నా దగ్గర రాకపోవడానికే వీలు లేదు, యేసు ప్రభు పాటలు కానీ యేసు ప్రభు వాక్యం కానీ నా చెవిని పడడానికి, నా ఈ వినికిలో రావడానికి ఇష్టం లేదని చెప్పిన ఆయన ఈ రోజున దేవుడి గురించే చెప్పడానికి మరి అవకాశం కొద్ది. అందుకనే దేవుడిని యెహోవా నాకు ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చాను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి, నీవు గర్భం నుండి బయట పడక మునిపే నిన్ను నేను ప్రతిష్ఠించాను. దేవునికి స్తోత్రం. ఆ మాట ఇజ్రాయేల్ గారికి ఏమన్నా తెలుసా? వాక్యం చెప్తాను, సంఘం కడతాను, దానికి యేసు సేవా కేంద్రం పేరు పెడతాను, దాంట్లో అమర్నాథ్ గారు వాక్యం చెప్తాను, ఎప్పుడైనా ఇది తెలుసా? కాదు. ఇది దేవుని యొక్క భద్రత, ఆదిలో అయినా నియమించుకున్న కార్యము. దేవునికి స్తోత్రం. మరి ఆయన గురించి మీకు తెలుసుంటే ఆయన ఎలా ఉండేవారో మీకు తెలుసుంటుంది. అయితే ఇప్పుడు ఏ రీతిగా ఉన్నారని మీకు తెలుసు. అంటే ప్రతి వ్యక్తి మీద దేవుని భద్రత అనేది కావాలండి. మీరు మర్చిపోవద్దు. నేను వెళ్తున్నాను, బలంగా ఉన్నాను, అందంగా ఉన్నాను, ఏదైనా చేయగలుగుతానంటే దేవుని భద్రత లేకపోతే అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోతావు. కనుక నువ్వు అంతలో మాయమైపోయి నీవు గర్వంగా మాట్లాడడానికి ఏ విషయంలో కుదరదని ఇక్కడ వాక్యించాలి. కనుక నీవు వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్తున్నావా, దేవుని భద్రత కావాలి. వ్యాపారానికి వెళ్తున్నావా, దేవుని భద్రత కావాలి. నువ్వు బయటికి వెళ్తున్నావా, దేవుని భద్రత కావాలి. నువ్వు బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా దేవుని భద్రత లేకపోతే ఒక్క క్షణం కూడా నీవు లేవు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు 6వ మాటలో, అందుకు అయ్యో ప్రభువా యెహోవా చిత్తగించుము, నేను బాలుడు అనవద్దు, బాళ్ళు అనవద్దు, నేను మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి అందరి వద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. చాలండి. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఇజ్రాయేలయ్య గారు అనేక దుఃఖులని వేల కొలది ఆయన సువార్తలు పెట్టుండొచ్చు కదమ్మా. ప్రతి వారంలో ఒక రోజు తప్ప ప్రతిరోజు కూడా సువార్త జరిగిస్తుంది. కానీ ఇక్కడ దేవుడు అంటే నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలని. ఎవరు? దేవుడు ఏ మాట అయితే ఆయనకి ఇచ్చారో ఆ మాట ప్రజల్లో విరజల్లడానికి మీ దగ్గరికి రావడం జరుగుతుంది, మీ ఈదులోకి రావడం జరుగుతుంది, అక్కడ ఉన్న ప్రజలకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దేవుని భద్రత ఆయనతో ఉన్నది కనుక ఎక్కడ ఎటువంటి ఆటంకం అనేది జరగలేదు. లేకపోతే అనేక ఆటంకాలు జరుగుండేమో. చాలా సువార్తలు జరుగుతున్నప్పుడు, చాలా మీటింగులు జరుగుతున్నప్పుడు అనేక మంది కొన్ని ఇబ్బందికరంగా జరిగిస్తున్న విషయాలు, అనేక మంది వచ్చి ఇక్కడ పెట్టొద్దని ఒకళ్ళు, మీరు మైక్ కట్టండి ఒకళ్ళు, అనేక ఇబ్బందులు వచ్చి ఉండొచ్చు. కానీ దేవుని భద్రత సంఘం చుట్టూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా ఇజ్రాయేల్ గారు చేసే ప్రతి సువార్త చుట్టూ ఆయన దేవదూతలు ఉన్నాయి కనుక మీరు క్షేమముగా వెళ్ళి మళ్ళా క్షేమంగా రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది దేవుని భద్రత కనుక. దేవుని భద్రతగా ఉన్నప్పుడు అదే 19లో ఉండేది, వారు నీతో యుద్ధము చేదురు కానీ నిన్ను విడిచుటకు సదర తల్లి నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. అమ్మా, ఎవరైనా దేవుడి బిడ్డల మీద విజయం పొందాలని అనుకుంటే అది నిజము కాకుండా అయిపోద్ది. ఎందుకంటే దేవుని మాట, దేవుని బిడ్డలక దాంట్లోనే విజయం పొందుతారు తప్ప వేరే వాళ్ళు విజయం పొందలేరు. ఎందుకంటే తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. అంటే నువ్వు తగ్గించుకున్నావు అనుకో, అక్కడ నువ్వు హెచ్చింపబడతావు, నువ్వు భద్రపరచబడతావు. అదే సమయంలో నువ్వు ఇష్టానుసారంగా అక్కడ ప్రవర్తించావనుకో హెచ్చింపబడవు, ఆయన నీ భద్రత నిన్ను విడిచిపెడతాడు అన్నమాట. ఎప్పుడైతే దేవుడి బిడ్డగా నీవు ఉన్నావో ఆయన భద్రత నీకు కావాలో అప్పుడు నిన్ను నీవు తగ్గించుకోవాలట. నిన్ను నీవు తగ్గించుకొని ఎప్పుడైతే ఉన్నావో నీవు హెచ్చింపబడ్డానికి అవకాశం ఉంది. దేవుని భద్రత అనేది ఎప్పుడు కూడా నువ్వు మరుస్తావేమో తప్ప నీ తల్లి మరసొచ్చు, నీ తండ్రి మరసొచ్చు, కానీ నేను మరవడు. ఎందుకో తెలుసా? ఆయనకి ఏమైనా జీతం ఇస్తున్నామా, ఆయనకి ఏమో కూలిస్తున్నామా? లేదండి. స్తుతించడా,
వివేల దూతలతో స్తుతిగానములు చేయబడిన వాడు నేను అనుకుంటున్నాడు, నీ స్థుతులు కూడా నాకు కావాలి కనుక నన్ను స్తుతించు చాలు, నీకు తోడుగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు, ఇదిగో నీ తల్లి మరిసినా నీ తండ్రి మరిసినా నిన్ను మరవను, అటువంటి వాడు మనకుండగా మనకేమి భయమండి. దేవుడికి స్తోత్రం. దేవుని భద్రత. ఇక్కడ కూర్చున్న చిన్న పిల్లవాడి గురించి పెద్దవారు వృద్ధుల వరకు కూడా దేవుని కృప లేకపోతే ఒక దినము గడిచి మరొక దినములోకి మనం వెళ్ళలేము. చూడ తల్లి, 2వ దినవృత్తాంతకంతము 2వ దినవృత్తాంతకంతములో మరొక మాట కనపడుతుంది. ఇక్కడ ఒక మంచి భక్తుడు ఉన్నాడు, ఆసానే భక్తుడు ఉన్నాడు. ఆసానే భక్తుడు దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నని చెప్పు కూడా ఆ దేశంలో యుద్ధములు రాలేదు, కరువు రాలేదు, చాలా క్షేమము కలిగి ఉన్నాడు. అక్కడ ఎలా ఉందో చూద్దాం. అమ్మ చూడరా 14:4 వారి పితరుడు దేవుడిని యెహోవా ఆశ్రయించుటకు చదవమ్మా. వారి పితరుల దేవుడైన యెహోవాను 14:2 అమ్మ చదువు. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదా వారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉంది. చూడండి తల్లి, దేవుడికి ఇష్టమైన పనులు చేస్తున్నాను చెప్పు కూడా ఆశాకు ఎంత దేవుడు తోడుగా ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే 5వ మాటలు ఏముందంటే 14:5 ఉన్నత స్థలములను సూర్య దేవస్తంభములను యోదావారి పట్టణములలో అన్నిటి నుండి తీసివేసి అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఎందుకు నెమ్మదిగా ఉంటా తెలుసా? నన్ను నమ్మిన ఎడల నిన్ను తలగా చేస్తాను, తోగ్గా చేయను. నువ్వు ఆయన నమ్మాలి. ఎప్పుడైతే ఆశా దేవుడిని నమ్మాడో, దేవుడి పట్ల నమ్మకంగా ఉన్నాడో, ఆ దేవుడికి ఇష్టముగా అన్నీ కూడా ఆయన ఏలుబడులు అన్నీ తీసివేసి అందరినీ కూడా దేవుడి తట్టు తిప్పడం మొదలెట్టాడు. అందరినీ కూడా దేవుడి తట్టు తిప్పడం మొదలెట్టాడు. ఎందుకంటే దేవుడు మన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు పూజింపకూడదని ఆ దేశంలో, ఆ రాజు పరిపాలించే దేశంలో అలా ఉన్న సమయంలో రాజు అంట ఆ దేశంలో ఆ ప్రజలు ఆ రాజు కూడా నెమ్మదిగా ఉన్నారంట. దేవునికి స్తోత్రం. ఆయన ఏమన్నాడు? నెమ్మదిగా ఉన్నారు. నీవు దేవుని భద్రతుంటే బయట వర్షాలు వస్తున్నాయి, గాలి తుఫాను వస్తుంది, లేదా కరోనా వ్యాధి వస్తుంది, నీ ఇంట్లో నువ్వు భద్రంగా ఉన్నావు. నీ ఇంట్లో నువ్వు భద్రంగా ఉన్నావా లేదా? ఒక దినము గడిచి మరొక దినంలో నువ్వు ప్రవేశించావా లేదా? అప్పుడే కరోనా వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. మనందరం కూడా క్షేమంగా ఉన్నాం. ఎందుకంటే ప్రతి తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టింది ఎవరు? కరోనా. దేవునికి స్తోత్రం. చూడండి, నిర్మకాండములో ఆ యొక్క సిలువ గుర్తు గురించి మాట్లాడు. ఇదిగో ఒక పశువుని మరి వధించి దాని రక్తము తీసుకుని ప్రతి గుమ్మం మీద సిలువ గుర్తు వేయండి. ఏ సిలువ గుర్తు అయితే గుమ్మం మీద ఉంటుందో ఆ గుమ్మ దాటిపోతారని చెప్పాడు. అయితే ఏ సిలువ గుర్తు అయితే గుమ్మం మీద ఉందో ఆ కుటుంబంలో ఉన్నవారందరూ కూడా భద్రపరచబడ్డారు. ఏ సిలువ గుర్తు అయితే గుమ్మం మీద ఉందో వాళ్ళందరూ భద్రపరచబడ్డారు. ఏ గుమ్మం మీద అయితే సిలువ గుర్తు లేదో వారందరూ కూడా మరణదూత వెళ్ళి అందులో తులసిల పిల్లలందరినీ కూడా చంపివేసింది. ఇప్పుడు దేవుని భద్రత ఎవరికి ఉన్నది? దేవుని నందు నమ్మకముగా ఉన్నవారు తట్టు ఆ యొక్క దేవదూతల చుట్టూ కావలా ఉండి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కావలా కాసి వారు మరణం అవ్వకుండా చూసినవి. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు ఇప్పుడు నువ్వు ఇంటిలో పడుండేటప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? మీరు ఇంటికి సిలువ గుర్తులు వేస్తారా? మీ తలుపుకి మీ దారబంధానికి సిలువ గుర్తు ఎప్పుడు వేసావా? దుష్టుడు రాకుండా నువ్వు పడుకునేటప్పుడు సిలువ గుర్తు వేసి పడుకో. దేవునికి స్తోత్రం. ఏ దుష్టుడు నీ యొక్క గృహంలోనికి ప్రవేశించాడు. సిలువ గుర్తులో అంత శక్తి ఉందండి. అందుకని దేవుడు ఆ కాలంలో నిర్గమాకాండంలో ఇదిగో గుమ్మములకి ఏంటి మీ పశువుని కోసిన ఏ రక్తం అవుతుందో ఆ బలిచ్చిన ఆ రక్తమును తీసుకుని మీ గుమ్మలకి అడ్డకమ్మలకి నిలువ కమ్మలకి సిలువ గుర్తు ఏమన్నాడు? ఆ సిలువ గుర్తు ఏదైతే కనబడ్డాదో ఆ కమ్మిని ఆ రక్తమును చూసిన దేవదూత మరణదూత దాటి వెళ్ళిపోయింది. రేపొద్దున మీ ఇంట్లోకి ఇంకోటి ఏదైనా రావాలని చూస్తున్నప్పుడు ఆ ఇంటికి సిలువ గుర్తుందనుకో, అది దాటి వెళ్ళిపోద్ది. ఇది దేవుని కాపుదల కలిగిన ఇల్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనకి ఇక్కడ ఈ సిలువ ఎందుకు పెట్టారు? అన్నిటికి మూల కారణం ఈ సిలువే.
దేవునికి స్తోత్రం. అన్నిటికి మూల కారణం సిలువే. సిలువు లేనిదే మనము లేము. ఆయన సిలువులు ఎలాడి ఇదిగో నేను అందరికీ ప్రజలందరికీ కలగబో సంతోషకరాన్ని మీకు ఇస్తున్నాను. నేనైతే సిలువేయబడుతున్నాను. ఆ సిలువ ద్వారా ప్రతి ఒక్కరికి రక్షణ ఉంది. కనుక మీరు భద్రపరచబడాలంటే ఇక్కడ ఆశ ఏం చేస్తాడంటే ఆయన దేవుడికి ఇష్టముగా ఉన్నంతసేపు భద్రపరచబడ్డాడు. ఆయనకి ఎప్పుడైతే కొంచెము ఆటోమేటిక్గా మనకు కూడా వస్తుందండి. ఒకసారి దేవుడిని పక్కన పెట్టి మన ఇష్టానుసారమైన పనులు చేస్తాం. ఆ పనులు ఏంటో మనం చూద్దాం. చూడ తల్లి 16వ అధ్యాయము 8వ మాటలో మనకి ఇక్కడ కనపడుతుంది. ఏంటో చూద్దాం. బహు విస్తారమైన రథములను అమ్మ చూడ 16:8. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కాదు 16:2 చదవమ్మా. ఆసా యెహోవా మందిరమందు రాజనగరం ఆసా యెహోవా మందిరమందును రాజనగరనందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారమును తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదదు నొద్దకు దూతల చేత పంపించి నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఇక్కడ అమ్మా ప్రభు అని ఉత్తప్పుడు అంతమాలు పిలుస్తాం. ఏదైనా శ్రమ రాగానే ఇంకా మనం ఎవరొక్కళ్ళ మీద ఆనిపోవాలని చెప్పేసి మనం ఎవరొకరు సహాయం కోరుతాం. ఇక్కడ అదే జరుగుతుంది. రాజనగరం మీదకి ఎవరో యుద్ధానికి వస్తే అప్పటి వరకు ఆశ ఏమంటున్నాడంటే నా ప్రభు అనేక వ్యక్తి ఈ రోజున వేరే ఒక రాజుని సహాయం కోరుతున్నాడు. కోరడానికి ఏం తీసుకెళ్ళండి అంటే లంచం తీసుకెళ్ళాడు. అక్కడికి ఆ బొక్కసములలో ఉన్న బంగారమును ఆ వెండిని ఏమంటాడు చూడండి. ఆసా యెహోవా మందిరమందు రాజనగరమందు ఉంచిన బొక్కసములలోని వెండి బంగారమును తీసి తమ దమస్కులోని నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదదు నొద్దకు దూతల చేత పంపించి సిరియా రాజు సహాయము కోరాడు. ఎవరో ఆసా. ఎందుకంటే నా దేశం మీదకి యుద్ధముకు రాకుండా నువ్వు నాకు సపోర్ట్ చేసి ఆ యుద్ధానికి వచ్చిన వాళ్ళు రాకుండా చేయమని ఇక్కడ మాట్లాడుతున్నాడు. కింద వచనానికి వస్తాయి చూడరా తల్లి. కింద వచనానికి వద్దాం. 7వ మాట. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజు అయిన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా. చూడండి ఇక్కడ 14వ వచనంలోనేమో దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేశం నెమ్మదిగా ఉంది, ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ 16వ వచనానికి వచ్చేటప్పటికి దేవుణ్ణి విడిచిపెట్టాడు అన్నట్టుగా చూస్తున్నాం. 7 మాటలో ఆ కాలం ముందు దీర్ఘదర్శి అయిన హననీయని యోధారాజైన ఆసా యొద్దకు వచ్చి చదవమ్మా. అతనితో ఇలాగ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీలను లూబీలను గొప్ప దండై వచ్చిరు కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవునికి స్తోత్రం. యథార్థ హృదయము ఎప్పుడు నీ దగ్గర ఉన్నప్పటికీ కూడా దేవుడు నీకు తోడుగా ఉంటానని ఇక్కడ ఆశతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అయినను నీకు నేను తోడుగా ఉంటాను. దేవుని భద్రత ఉన్నదని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. చూడ తల్లి 34వ దావీదు కీర్తనలో మరొక మాట చూద్దాం. 34వ దావీదు కీర్తన 7వ వచనములో ఏముందండి? యెహోవా యందు భయభక్తుల గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. అమ్మా ఈ రాత్రి మీకు చెప్పే మాట ఏంటంటే, ఈ కార్యక్రమం అయిన తర్వాత మీరు ఒంటరిగా లేదా బళ్ళ మీద వెళ్తుంటారు కదా, లేదా నడిచి వెళ్తుంటారు కదా, ఎవరు మీతో రావాలి? ఇక్కడే నువ్వు ప్రార్థన చేయాలి. నాయనా పలానా దుక్కుని సేకడగా ఉంది, పలానా దుక్కుని కుక్కలు ఉంటాయి, పలానా దుక్కుని భయంగా ఉంది, నువ్వు నాకు తోడుగా రావాలి. ఆయన భద్రత ప్రతి క్షణంలో కావాలి. అందుకేనంట నిన్ను కాపాడువాడు కొనుకడు. అలాంటి వ్యక్తి ఇదిగో నీ తల్లి మరిచిన నీ తండ్రి మరిచిన నిన్ను నేను మరవను. అవునా? ఇక్కడ అన్న మీ ఆయనలు వచ్చారా? రాలేదు. అమ్మ వచ్చిందా? రాలేదు. నాన్నగారు ఉన్నాడా? లేడు. ఇప్పుడు మీ కాపుదలు ఎవరు భద్రత? అమ్మా
ఇప్పుడు ఆయన గారు ఏమంటాడంటే, నువ్వు ప్రార్థనకి వెళ్ళు, నాకు ఇంటికాడ పని ఉందంటాడు. ఇప్పుడు ఒక్కదాని వచ్చావు కదా, మరి ఇంటికి వెళ్ళడానికి ఎలాగా? దేవుని భద్రతో నువ్వు వెళ్ళాలా? దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు వాక్యం ఉందండి, యెహోవా యందు భయభక్తుల గల వారి చుట్టూ ఆయన దూత కావల ఉండి వారిని రక్షించెను. దేవుని భద్రత, దేవుని భద్రత. మా శాలేం హాస్పిటల్లో ఆ బెడ్ మీదకి వెళ్ళినప్పుడు నేను ఆయన అన్నాను, ఒరే నువ్వు బెడ్ ఎక్కినప్పుడు నువ్వేమనుకోకు, ఏసు రక్తమే జయం, సిలువు రక్తమే జయం, ఏసు రక్తమే జయం, సిలువు రక్తమే అనుకుంటా నువ్వు బెడ్ ఎక్కిన ఆయన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అన్నావా? నిజంగా అన్నావా? దేవునికి స్తోత్రం. ఎందుకంటే మత్తిచ్చే వరకు మనకు తెలుస్తుంది, మత్తిచ్చిన తర్వాత మనకు తెలియదు. మత్తిచ్చే వరకు కూడా నువ్వు ఆ మెలకుగా ఉంటావు, కానీ అక్కడ నువ్వు వడమలసినవే మాట్లాడి యేసు రక్తమే జయం, సిలువ రక్తమే అంటే నా ప్రాణము, నా ఆత్మ, నా శరీరము నీ కాపుదలకి సమర్పణ చేస్తున్నాను. దేవుని భద్రతకి మనం అప్పు చెప్పినట్లయితే సుఖ సంతోషాలు నీతో వస్తాయని ఇక్కడ వాక్యం చలవిస్తుంది. అందుకని అంటాడు, ఆయన ఏమన్నాడు, ఆయన దూత కావల ఉండి వారిని రక్షిస్తుంది. దేవుని భద్రత చూడండి. అదే మాట మరొక మాట కనపడింది 94:4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. అమ్మా, ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడట. చదవరా తల్లి. 91:4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను నీవు భయపడకుందువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడవు. ఎందుకు భయపడవు అంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుని భద్రత, దేవుని భద్రత. ఇప్పుడు గల్ఫ్ దేశాల నుంచి వెళ్ళారండి, మరి తిరిగి రావాలంటే, క్షేమంగా రావాలంటే ఆయన భద్రతతో తిరిగి రావాలి. ఒక మాట చెప్పనా, 1990లో కువైట్కి ఇరాక్కి యుద్ధం జరిగే సమయంలో నేను వెళ్ళాను అక్కడికి దుబాయ్ సౌదీ వెళ్ళడానికి వెళ్ళేటప్పటికి ఒక నాతో పాటు గుంటూరులో కావటాన్ని ఎక్కాడు, నా జతగాడు. నువ్వు ఇప్పుడు బయలుదేరేవేంటి, యుద్ధాలు వస్తున్నాయి కదా, చచ్చిపోతాం కదా, ఎందుకు నువ్వు ఇప్పుడే బయలుదేరాలి, నీతో పాటు నేను కూడా బయలుదేరుతున్నాను అని అంటే నేనన్నాను, నువ్వు చత్తొద్దులే, నువ్వు సావద్దు, నువ్వు బతుకుదిగా, నువ్వు ఉండిపో, దిగిపో బండి, నేను వెళ్ళిపోతాను, సావైనా ఏదైనా నాకు ఇష్టము, నేను వెళ్తున్నాను అన్నాను. నువ్వు అలా అనుకో, మనం ఆలోచించి వెళ్ళాలి కదా అన్నాడు. కాదు, శానాలు బట్టి వెళ్ళాలనుకుంటున్నాను, ఇంకా సావో బతుకో ఏదో జరుగుతుంది, దేవుడి చిత్తమైతే వెనకొద్దాం, అది చనిపోద్దాం, అక్కడ ఇద్దాం అని చెప్పేసి నేను ధైర్యంగా వెళ్తానన్నప్పుడు నాతో కూడా అతను వచ్చాడు. మేమందరము కూడా క్షేమంగా కొన్ని సంవత్సరాలు చేసి దేవుడి కృపను బట్టి మేము మళ్ళా తిరిగి వచ్చాం. వాడు చెప్పమంటారా, బాంబులు మీద నుంచి వెళ్తున్నప్పుడు విష బాంబులు అంటండి, అవి ఏదండి ఆక్సిజన్లో కలిపేస్తారట. అది మన పీల్చుకుంటే గాల్లోకి వెళ్ళిపోతుందటండి. ఆ గాల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు మేమేం చేస్తామంటే ప్రతి తలుపుకి, ప్రతి కిటికీ కూడా ఎక్కడ హెయిర్ రాకుండా టేపులు అందించేసి ఆ తడిసిపోయిన గుడ్డలా పెట్టేసి, బాంబు వచ్చేస్తుంది సైరన్ వేసాడంటే మేము చాలా పగడబందీగా ఆ రూమ్ని మేము తయారు చేసేవాళ్ళు. ఎందుకంటే గాలి కూడా లోపలికి రాకూడదు. ఒకవేళ గాలి వస్తే ఆ గాలి పీల్చుకుని రూమ్లో ఉన్నవాళ్ళం రూమ్లోనే చచ్చిపోతాం. బయటకు కూడా మేము ఎంతమంది ఉన్నామో ఆ రూమ్లో ఎవరికీ తెలియదు. అలాంటి ప్రమాదంలో మేము వెళ్ళాము. అయితే దేవుని భద్రతను బట్టి మరలా తిరిగి నేను నా భార్య బిడ్డల దగ్గరికి క్షేమంగా తిరిగి వచ్చానంటే ఇది దేవుని భద్రత కాదా? దేవునికి స్తోత్రం. నేను లేకపోతే నా కోళ్ళు వచ్చేదా? నా కోళ్ళ లేకపోతే నా పిల్లలు వచ్చేవారా? అది అన్నిటికీ కారణం ఏంటంటే దేవుని భద్రత. ఆలోచించేయండి అయ్యా, మన కారు మీద వెళ్తున్నాం కదా, నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళాలి కదా, అనేక మంది అడ్లు వచ్చేస్తున్నారు ఈ మధ్యలో. మన కారు మీద వెళ్ళినప్పటికీ కూడా నడిచి వెళ్ళేవాడు అంటున్నాడు, నువ్వు జాయిగా వెళ్ళని మనల్ని అంటున్నాడు, అతను తప్పించుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. సైకిల్ మీద వెళ్ళేవాడు అంటున్నాడు, నువ్వెందుకు నాకు అడ్డొచ్చావని, సైకిలోడికి మనం అడ్డొచ్చామన్నాడు. అంటే బయటికి వెళ్ళించి కానీ వెనక్కి ఇంటికి తిరిగి వచ్చేంతవరకు ఎటువంటి విషయంలో నమ్మకం లేని సమయంలో మనం ఉన్నాము కనుక నువ్వు ఇంటికి వెళ్ళి మళ్ళా బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి రావాలంటే దేవుని భద్రత లేకపోతే
లేకపోతే నువ్వు ఏమాత్రం కూడా ఏమీ చేయలేవు. దేవునికి స్తోత్రం. మరొక మాట చూసుకుందాం. 125 దావీదు కీర్తన తల్లి. 125 దావీదు కీర్తన 2వ వచనంలో ఏముందంటే, యెరూషలేము చుట్టూ తన పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ కావలా ఉంటుంది. అమ్మా, యెరూషలేము చుట్టూ తన దేవదూతలు ఉంచినట్లుగా నీ చుట్టూరు నా చుట్టూరు కూడా దేవదూతలు ఉంచి నిన్ను కాపుదల్లో కాస్తానని అంటున్నాడు. ఆయన నిన్ను భద్రపరుస్తాను అంటున్నాడు. చదవమ్మ తల్లి. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఇంతకంటే భాగ్యం ఉందండి. ఎంతకంటే భాగ్యం నరుడికి ఏం కావాలండి? నరుడు ఎంత ధన్యుడు ఆలోచించండి అమ్మ. దేవుడేనంటున్నాడు, నిన్ను కాపాడుతాను, ప్రతి క్షణంలో కాపాడుతాను. నిన్ను కోరుకున్నది ఒకటే, నీ నోటి నుంచి వచ్చే స్తుతి కోరుకుంటున్నాను అంతే. నీ దగ్గర నుంచి డబ్బు, ధనము, ఆస్తి ఏది నా కొద్ది, కానీ నువ్వు నన్ను ప్రేమించు, ఒక స్తుతి చెయ్యి, అదే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాది. దేవునికి స్తోత్ర. నువ్వు ఆ చిన్న దాంట్లో పెద్ద మేలు పొందుతావు. ఏంటి ఆ మేలంటే, పరలోక రాజ్యానికి వారసుడు అవుతావని ఇక్కడ వాక్యం సెలవిస్తాను. అది కూడా చేయలేకపోతే ఇంక మనం ఏమీ చేయలేమండి. ఆ దేవుడికి ఆ స్తుతి కూడా నువ్వు చెల్లించలేకపోతే నువ్వు దేవుడిని నమ్ముకోవడము వ్యర్థమే. ఎందుకంటే దేవుడు అనుకున్నాడు, స్తుతి 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 స్తుతి. దేవుని స్తుతించి ప్రతి చిన్న విషయంలో కూడా స్తుతించి. ఒక్కోసారి కారు వేసుకెళ్తున్నప్పుడు సడన్గా వచ్చేస్తాడు, గుద్దేస్తాడేమో అంటాడు. మొన్న ఒక మోటార్ సైకిల్ ఎత్తను ఎంతో స్పీడ్గా అడ్డంగా వచ్చేసాడు నా కారు వైపుకి. నేను అన్నాను, ఇలా తలబెట్టుకుని ఇలా ఎందుకు వచ్చేసారు అన్నాను అంతే. వాడిని తిట్టలేదు కూడా. అద్దాల్లో ఉన్నాను, ఇలా తలబెట్టుకుని ఎందుకు రాళ్ళ మీదకి వచ్చి అన్న పాపానికి ఆడు ఎదరికెళ్ళిపోయి బుల్లెట్ మంచి మళ్ళా వెనక్కి వచ్చేసి నా కారు అడ్డంగా పెట్టి నువ్వు కారు దిగంటున్నాను నన్ను. ఇలాగన్నాను, ఏమనలేదండి. ఏంట్రా ఇలా వచ్చేసామన్న ప్రార్థన ముగించుకుని ఆదివారం వస్తున్నాను. బుల్లెట్ మీద ఆడు లారీని క్రాస్ చేసి నా బండి మీదకి వచ్చి అలా సైడ్ అయిపోయింది. నాకు దడ వచ్చేసింది, గుద్దేస్తానేమో అనుకున్నాను. అయితే నేను ఇలా అన్నాను, ఇలా ఏంట్రా అని అన్నాను అంతే. అన్న పాపానికి తిట్టేడేమో అనుకుని వెనకాల వచ్చేసాడంతే. నేనెందుకు అన్నానంటే, ఒరే రెప్పపాట్లో చచ్చిపోతారో బాబు అని అనుకున్నాను. వచ్చేసి నువ్వు కారు దిగని ఇష్టానుసారంగా నోటెట్టుగా మాట్లాడుతున్నాడు. గ్లాస్ తీసి అన్నాను, ఒరే ఎందుకు అలా తిడతావో, మీ నాన్నగారికి ఇచ్చే గౌరవం కూడా నాకు అవ్వేంట్రా బాబు. ఇలాగ అన్నానండి. వాడు చిన్న వయసు, ఉంటాగు లావుగా ఉన్నాడు. మా ఉంటో 18-20 సంవత్సరాలు ఉంటాయేమో. మనిషి గాంభీర్యంగా అంటున్నాడు మా రాజుకి మళ్ళీ, కానీ మీదడిపోతున్నాడు. చూడండి, ఆ రెప్పపాట్లో ఒకవేళ ఏదైనా జరుగుంటే నేను ఇబ్బందులు పాలవుదును. కనుక ఆ రెప్పపాట్లో దేవుడు భద్రత నాకు కలిగాడు. అలాగే మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అనేక మంది ఇబ్బందులకి గురి కలిగేవారుగా ఉన్నారు. ఆ శ్రమల నుంచి, ఆ బాధ నుంచి దేవుడు తప్పించకపోతే, ఆయన భద్రత లేకపోతే ఒక రోజు గడిచి 2వ రోజులకి మనం వెళ్ళమండి. కనుక నువ్వు 2వ రోజులకు వెళ్ళాలంటే దేవుని భద్రత నీకు కావాలి. అందుకన్నాడు, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటానని వాగ్దానం ఇస్తున్నాడు. నిన్ను భద్రపరుస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడ తల్లి, జకర్యా గ్రంథం చూద్దామా. జకర్యా గ్రంథము 2:5 తల్లి. 2:5. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యన నివాసనై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. నీ చుట్టూరు, నీ ఇంటి చుట్టూరు కూడా దేవుడు అగ్ని ప్రకారాలను కడతానంటున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎంత ఇచ్చినా రుణం తీర్చలేవు, కానీ ఒకటే, దేవునికి స్తుతి. ఆయనకి స్తుతి చెయ్యి. నువ్వు ఆయనకేమీ ఇవ్వక్కర్లేదు, ఆయన నిన్ను కాపాడుతాను. అందుకని ఏమన్నాడు, నేను దాని చుట్టూ అగ్ని ప్రకారములు ఉంచుతాను, నేను దాని మధ్య నివాసమునై మహిమకు కారణముగా ఉందును. ఇది యెహోవా వాక్కు. ఎప్పుడైతే దేవుడిలో నువ్వు ఉంటావో నీలో దేవుడు ఉంటాడో, నిన్ను కాపాడుతాడు. అమ్మా, ఎప్పుడైతే నువ్వు దేవుడు బిడ్డగా ముద్రింపబడతావో, ఇప్పుడు ఇందాక ఇజ్రాయేల్ గారు అడిగారు ఏమని, ఎవరైనా బాప్తీసం తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చాలా మట్టుకు అందరూ కూడా బాప్తీసం తీసుకున్న వాళ్ళే అనుకుంటున్నాను నేను. అందులో కొంతమంది ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా బాప్తీసం తీసుకోవడానికి దేవుని చిత్తమైతే మీరు తయారవ్వండి. ఎందుకంటే రేపటి దినము మంది కాదు. ఏమండి,
ప్రతి సంఘంలోనూ బాప్దేశం అంటారు ఏంటి అని అంటే బాప్దేశం తీసుకోవాలి. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడు బిడ్డగా ముద్రింపబడాలి. ఇక్కడ ఇందాక నిర్గమాకాండం మీకు చెప్పాను, దేవుడి బిడ్డలు సిలువ గుర్తేసిన ఇంట్లో లోపల ఉన్నారు. దేవుడి బిడ్డల కానివారు వారి ఇంటిలో ఉన్నారు, కానీ వారి గుమ్మాలకి సిలువ గుర్తు లేదు. ఎందుకంటే వారు దేవుణ్ణి నమ్మలేదు. అందుకని మరణదూత వెళ్ళి వాళ్ళ ఇంటిలోకి వెళ్ళి తొలిసూరి పిల్లని చంపేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు నీవు బాప్తీసం తీసుకుని నీ ఇంటిని నీ ఇంటి వారిని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే నీకే అపాయము రాదు. ఏ అపాయం రాదు. నిన్ను కాపాడువాడు కొనుకడు నిన్ను భద్రపరుస్తానన్నాడు. ఎప్పుడంటే నువ్వు బాప్తీసం తీసుకుని దేవుళ్ళు మరి నమ్మకంగా ఉన్నప్పుడు. ఏమండి, మేము దేవుడిని నమ్ముకుంటాం కానీ బాప్తీసం తీసుకోవాలండి. మా ఆయన గారు ఒప్పుకోరు అంటావా? కుదరదు. ఎందుకంటే నువ్వు ఉంటావు, ఎచ్చగా ఉంటావా చల్లగా ఉంటావా? ఎచ్చగా చల్లగా కాకుండా నిలువెచ్చగా ఉంటావా? కాదండి, నువ్వు ఎచ్చగానైనా ఉండు, చల్లగానే ఉండు, ఏదో ఒకదాని మీద నువ్వు అడిగేయాలి. మీ ఆయన గారిని ఎదిరించైనా నువ్వు ఆ బాప్తీసం తీసుకోవడానికి. అలాగే భార్య ఇష్టపడతలేదా? నువ్వు బాప్తీసం తీసుకో. ఎందుకండి, బాప్తీసం అనేది దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడేదండి. జీవ గ్రంథంలో మత్రేస్తారు కదా. ఏ మత్రే? నువ్వు ఆఫీసులోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏలు ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యలో కొంతమంది ఏది మా శృతి హాస్యం అనగానే ప్రజెంట్ సార్ అంటుంది. అలాగే శాలెం అనగానే ప్రజెంట్ సార్ అంట. ఆ ప్రజెంట్ అనే మాట అక్కడ కూడా జరుగుతుందండి. నిన్ను పిలిచినప్పుడు పలకాలి. ఎప్పుడంటే నువ్వు బాప్తీసం తీసుకుని దేవుడి సన్నిధిలో ఒకానొక రోజు నిలబడ్డప్పుడు నేను పిలుస్తాడు, పలకాలి. లేదండి మేము బాప్తీసం తీసుకోలేమని అంటారా? ఎన్ని సంవత్సరాలు వచ్చినా అది వ్యర్థమే. ఎందుకంటే దేవుడి భద్రత ఉంటుంది. ఎందుకంటే ప్రతి మానవుడి మీద దేవుని భద్రత ఉంది. అలా ఉన్నదని చెప్పేసి నువ్వు వెస్టిల్ విడిగా తిరగడానికి కుదరదని ఇందాక రాజేష్ వాక్యంలో చెప్పాడు. నువ్వు మనిషిగా ఉన్నావా? ఇప్పుడు ఫోన్ ద్వారా అనేకమైన కీడు జరుగుతుంది. ఆ కీడుకి లోపడతావా? నువ్వు ఎలా తీసుకుంటున్నావు? ప్లస్సా మైనస్సా? నువ్వు మైనస్గా తీసుకుంటే నువ్వు మైనస్లోకి వెళ్ళిపోతావు, ప్లస్గా అవ్వలేవు. కనుక నీవు తీసుకునేది జాగ్రత్త. అంటే దేవుడు నువ్వు నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. నువ్వు సాధ్యమైన దాన్ని బట్టి నువ్వు మూట కట్టుకుని పరలోక రాజ్యం వెళ్ళాలంటే, ఆయన సంధిలో నిలబడి నువ్వు కనపడాలంటే ఇక్కడ ఏం చేయాలా? బాప్తీసం తీసుకోవాలా. బాప్తీసం అనేది అది అమూల్యమైనది. కనుక చూడండి, మరొక మాట చూసుకుందాం. లోకా సువార్తలో తల్లి, లోకా సువార్తలో ఆయన ఏమన్నాడు మనం చూద్దాం. లోకా సువార్త అమ్మ మీరు వెళ్ళిపోతారా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు వెళ్తారో లేదో తెలియదు, కానీ ఇజ్రాయేల్ గారు వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 9 అయింది కదా, ముగించుకుందాము. లోకా సువార్త చూడ తల్లి 21:18 కాగా కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. అమ్మా విన్నారా? దేవుడు ఏమంటే, కాగా మీ తల వెంట్రుకలు ఒక్కటైనను నశింపదు, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకోండి. దేవునికి స్తోత్రం. మీ తలలో ఒక్క వెంట్రుక కూడా నశించదు, ఎందుకంటే నేను నీకు తోడే అన్నాను. మరి తొందరగా ముగించుకుందాం. యెషయా గ్రంథము 66వ మాట. యెషయా 66 తల్లి. కొన్ని మాటలు ఆపేస్తాను, ఎందుకంటే ఆయన ఎప్పుడైతే లెగిసాడో అప్పుడు నాకు అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. లెగి కూర్చోవడమే కాదు, వెళ్ళిపోయాడు ఆయన. ఇది పెద్ద ఆశ్చర్యము. అంటే చెప్తాను తర్వాత. దేవునికి స్తోత్రం. 66:12 తల్లి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అమ్మ చూడండి, దేవుడు ఇలాగ నిన్ను కాపాడుతున్నాడు. ఏమనంటే 26 యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. ఆలకించుడి. నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయును. అమ్మ చూడండి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు, ఒడ్డు మీద పొర్లి పారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకను ఎత్తుకొనబెడదురు. అమ్మ చూడండి, మీరు సంకన ఎత్తుకొనబడదురు, మోకాళ్ళ మీద ఆడింపబెడదురు. నిన్ను మోకాళ్ళ మీద ఎత్తుకుని భద్రమ చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను మోకాళ్ళ మీద సంక మీద ఎక్కడెక్కడో ఎత్తుకుని ఆళ్ళెత్తాను. ఒక తల్లి వల్లే ఒక తండ్రి వల్లే నిన్ను కాసుకుంటానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని భద్రత, దేవుని భద్రతమ్మ.
ఆయన భద్రత లేకపోతే మనం ఏమీ చేయలేము. కనుక ఆయన అంటున్నాడు, నిన్ను కాపాడుతాను, నీ తల్లి అయినా మరుతుందేమో కానీ నీ తండ్రి అయినా మరుతాడేమో, నేను మరవను. కనుక నువ్వు నా దగ్గరికి రా, నా చేతుల్లో ఉండు, నువ్వు నా కౌగుట్లో ఉండు, నేను భద్రపరుస్తాను. కనుక మనము ఆయన సన్నిధిలోకి వెళ్దాం, ఆయన కౌగుట్లోకి వెళ్దాం, ఆయన దగ్గర ఆడుకుందాం. మనం ఎంత పెద్దవారైనా ఎంత బుద్ధిరాలైనా ఆయన ముందు మన చిన్నపిల్లలమే కనుక ఆయన ఒడిలోకి తీసుకుంటానని నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఎందుకంటే నిన్ను భద్రపరచడానికి. ఎందుకు భద్రత అంటే తెగులు రాదు, ఇబ్బంది రాదు, ఇరుకులు రావు, కష్ట నష్టాలు ఉండవు, సమస్య ఉండదు. నువ్వు సంతోషముగా ఇక్కడ ఆశ ఆయన మొదటి కాలంలో ఎలాగైతే ఆ రాజ్యము సంతోషంగా ఉన్నదో అలాగే నీ బ్రతుకు దినాలు కృపాక్షేమములే నీ ఎంట వస్తాయని దేవుడిచ్చిన మాట నెరవేరుస్తాడు, నిన్ను భద్రపరుస్తాడు. ఆ మాటలను బట్టి మన అందరము కూడా ముందుకు వెళ్దాం, దేవుని అడుగుదాం, ఆయన తోడుగా ఉంచుకుందాం, ఆయన ముందు పెట్టుకుని వెళ్దాం. దేవుడిచ్చిన మాటలు దీవించిన గాక. ఆమె. నేను ఎందుకు ముగించాను తెలుసా? ఇంకా ఉన్నది నాకు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. దయానిధి ఉన్న తండ్రి, మీ కొందనాలు ప్రభువా, పెత్తబడిన కొద్ది మాటలు నీ బిడ్డల్లో ఉంచండి. నీ బిడ్డను ఎత్తి పట్టుకోండి ప్రభువా. మేము ఏ ప్రాంతాలకు వెళ్తామో, మరి రాత్రికాల సమయంలో ఎక్కడెక్కడో తిరుగుతామో, మరి ఉదయం ఎక్కడెక్కడికి మేము వెళ్తామో మాకు తెలియదు. కనుక ప్రతి క్షణంలో మీ దేవదూతలు మా చుట్టూరు ఉంచి మమ్మల్ని భద్రపరచమని, నీ కౌగుట్లో మమ్మల్ని దాయమని వేడుకొనిచ్చు. దేవా, రెండో దిన కార్యక్రమానికి మీరు తోడుగా ఉన్నారు. అలాగే రేపటి దినమును కూడా మీ నామ మహిమార్థమై ఈ కార్యక్రమాన్ని జరిగించి మహిమ పొందమని, నీ భద్రతలో నీ కౌగిట్లో మమ్మల్ని దాసి మా పాకుడ వరకు మమ్మల్ని క్షేమముగా ఉంచమని, తోడయ్యండమని, సదా నేను మీకు తోడుగా ఉన్నాను వాగ్దానం ఇచ్చిన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొక చిన్న ప్రార్థన మేము ముందుంచుతున్నాను. మరి ఒకళ్ళొకళ్ళు ప్రార్థన చేసుకునే విషయంలో కానీ, దేశం గురించి ప్రార్థన చేయాలి, దేశ సంఘాల గురించి ప్రార్థన చేయాలి, దేశ ప్రజల గురించి ప్రార్థన చేయాలి, పిల్లల గురించి ప్రార్థన చేయాలి. అంటే పిల్లలు లేని వారికి పిల్లలు, గర్భిణీ సుఖానుభూతి చేయాలి, ఎదవరాండలు ఆశీర్వదించాలి, ఆహార నీరు వస్త్రం లేనికి ఆహార నీరు దేవుడు దయచేయాలి, పోలీస్ స్టేషన్ కోర్టు కేసులను విడిపించాలి, ఆకాశంలో భూమి మీద ప్రయాణాలు చేసే వారి ప్రయాణములు క్షేమముగా జరగాలని మీరందరం కూడా ఇక్కడి నుంచి వెళ్ళకముందు మీ మనసులో ప్రార్థన చేసుకుని ఇక్కడి నుంచి బయలుదేరదాం. దేవుడిస్తున్న మాటలు దీవించునుగాక. ఆమేన్. ఎప్పుడు ఇస్తానా చూస్తున్నాడు ఆయన. ఈయన మనవరాలు ఉంది కదండి, అది స్తుతి. మేము అది చిన్నతనంలో ఫోన్ మాట్లాడితే ఆ తల గిరజాల చుట్టూ ఇలా ఎదరకేసుకుని ఫోన్ ఎప్పుడు ఇస్తాడా, నాకు ఫోన్ ఎప్పుడు ఇస్తాడా అని ఇలా చూసేదండి. ఇప్పుడు ఆ తాతగారు కూడా అలాగే మొదలెట్టి పైగా నోటికి అడ్డు పెట్టుకుని మరీ నవ్వుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం అండి. మీ అందరికీ వందనాలు. నాకు ఇజ్రాయేలయ్య గారి సమయం ఇచ్చినందుకు, సంఘానికి మీకు కూడా హృదయపూర్వక వందన మరణాతులు. అంటే ఏంటి మీ ఉద్దేశం? అప్పట్లో ఎందుకు కొడుతున్నారు? నువ్వు కూడా కొడుతున్నావా? అదిగో నాకు నా జూనియర్ అక్కడ ఉంది, మనవరాలు వాయించేద్దు తాతయ్య. ఆడిద్దరికి ఎప్పుడు దెబ్బలాట్లే. ఓకే, మంచిదండి. చక్కని ప్రొటెక్షన్ ఫ్రమ్ గాడ్ అంటారు ఇంగ్లీష్లో, దేవుని కాపుదల. అయితే ఏంటంటే వాక్యానికి ఒక లిమిట్ అంటూ ఉండదు, అది సాగుతూ ఉంటుంది. మనం ఏంటంటే అలా పెట్టుకున్నాం, ఒక నియమం పెట్టుకున్నాం కాబట్టి ఇబ్బంది కలుగుతుంది. ఒకవేళ నైట్ ప్రేయర్స్ అనుకోండి, ఎంతసేపు అయినా మనం చెప్పుకోవచ్చు. తెల్లవారుజామున వంటకి సహకరించేవారు ఒకసారి వారు కలుసుకోండి. మరి ఇంచుమించు 300 మందికి మనం రేపు ఆహారం తయారు చేయాలి. రేపు ఎక్కువ మంది వస్తారు, అందరూ కూడా జాగ్రత్తగా. అలాగే సహకరించేవారు కూడా ఇంకెవరైనా సహకరించకపోతే వారికి మీ సహకారం అందించండి. అలాగే రేపు తొందరగా రండి,
ఆలస్యంగా రాకండి. ఆరాధనలో తొందరగా పాల్గొంటే కార్యక్రమాలు తొందరగా అయిపోతాయి. అందరం చక్కగా ఆహారం తీసుకుని తొందరగా వెళ్ళిపోవచ్చు. మరొకసారి చెప్తున్నాను, 25 బుధవారం రత్నరాజు గారి కోడలింట్లో ఉపవాస ప్రార్థన. వాళ్ళ యొక్క కోడలు గర్భవతి అయి డెలివరీకి వెళ్తూ ఉంది. 26 బయట ప్రాంతం బాగోలేదు కనుక వారింటి దగ్గర సువార్త పెడుతున్నాం శుక్రవారం. శనివారం పగలు మన స్టీఫెన్ గారు దానియేలు గారింటి దగ్గర, ఆయన కూడా వచ్చే నెల వెళ్ళిపోతున్నాడు దుబాయ్కి. 27వ తారీఖు పగలు ఉపవాస ప్రార్థన, రాత్రి సువార్త అక్కడ దొరుకుతుంది. 28 ఆదివారం మరలా ఆరాధనలు జరుగుతాయి. 30ని మళ్ళీ మేము బయలుదేరి హైదరాబాదు వెళ్ళడం, అక్కడ కొన్ని కార్యక్రమాలు 4వ తారీఖు దాకా గృహ దర్శనాలు, వాక్యాలు, ఒక 4 రోజులు అక్కడ కార్యక్రమాలు హైదరాబాదులో ఉన్నాయి. వీటన్నిటి గురించి బలంగా ప్రార్థన చేయండి. అలాగే రేపు తొందరగా రండి, ఆలస్యం చేయకండి. అందరూ కూడా ఈ యొక్క పదార్థం తీసుకొని ఈ రాత్రి మీరు కావాలంటే ముగించవచ్చు ఉపవాసాన్ని. లేదు 3 రోజులు అనుకున్నామంటే కనుక రేపు ఉదయం కూడా ఏదైనా టీయో కాఫీయో తాగి రేపు మధ్యాహ్నం వరకు కూడా ఉండాలనుకున్న వారు ఉండొచ్చండి. 3 రోజులు మనం అనుకున్నాం కనుక అది మీకే వదిలేస్తున్నాను. ఈ రాత్రి అల్పాహారం తీసుకుని మళ్ళీ రేపు ఉదయం మధ్యాహ్నం వరకు ఉండాలనుకున్న వారు ఉండొచ్చు. మంచిదండి, అందరూ క్షేమంగా వెళ్ళండి.